ఇప్పుడు ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు టైం తక్కువ ఇస్తా, 3 minutes, ఎందుకంటే నేను అంతా ఇచ్చాను కానీ మీరు చేయలేదు. అయిందా? కొత్తగా ఎవరో వచ్చారు. సాయి భరత్ కొత్తగా జాయిన్ అయ్యారా? ఓకే, ఈ పజిల్ ట్రై చేయండి. నిన్న క్లాస్ లో వీళ్ళకి హోంవర్క్ ఇచ్చాను, బట్ వాళ్ళు వేరే పనిలో చేయలేదంట, ఇప్పుడు చేస్తున్నారు. మీరు ట్రై చేయండి బాక్స్ పజిల్. అయిందా? చెప్పానా? చెప్పేస్తానులే, వినండి. నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ బాక్స్ పజిల్స్ ఇంతే, అన్ని మోడల్స్ కవర్ అయిపోయాయి. ఇది చెప్పేసి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ 9 బాక్సెస్ ఉన్నాయి. ఏ నుంచి ఐ వరకు, ABCDEFGHI ఆర్ ప్లేస్ వన్ అబౌవ్ అనదర్ బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. 9 బాక్సెస్ ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేశారు. ఈచ్ బాక్స్ హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క బ్రాండ్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ ఏంటని 9 బ్రాండ్స్ మనకి ఇచ్చారు. యాపిల్, సామ్సంగ్, MI, సో అండ్ సో 9 బ్రాండ్స్ మనకి ఇచ్చారు. ఒక్కొక్క బాక్స్ ని మనం అరేంజ్ చేసుకోవాలి. ఏ బాక్స్ లో ఏ బ్రాండ్ మొబైల్ ఉందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాడు ఇచ్చిన హింట్స్ యూజ్ చేసుకొని చేద్దాం. దేర్ ఆర్ 2 బాక్సెస్ బిట్వీన్ బాక్స్ G అండ్ MI. ఎంఐ ఫోన్ ఉన్న బాక్స్ కి G అనే బాక్స్ కి మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయంట. సో మనం ఏం చేయొచ్చు, పక్కన రాసుకుందాం. Gకి MIకి మధ్యలో 2 ఉన్నాయి అని పక్కన రాసుకుందాం. ఎందుకంటే వెంటనే ప్లేస్ చేయలేం కదా, అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు, వెంటనే ప్లేస్ చేయలేం కాబట్టి అలా పెట్టుకుందాం. Less than 3 boxes are there in between H and C. H కి C కి 3 boxes కంటే తక్కువ ఉన్నాయి. More than 1 and less than 4 boxes are there between OnePlus and Samsung. OnePlus ఉన్న బాక్స్ కి Samsung ఉన్న బాక్స్ కి మధ్యలో 1 కంటే ఎక్కువ, 4 కంటే తక్కువ ఉన్నాయి. అంటే 2 బాక్సెస్ కానీ 3 బాక్సెస్ కానీ ఉంటాయి. either 2 or 3 పాసిబిలిటీస్ మనం తీసుకోవాలి. బాక్స్ ఆఫ్ మోటో is placed just below the box of F. F ki just below Moto undi. There are 3 boxes between box A and box F, and box A is placed above F. F ki paina, F ki 3 boxes paina A undanta. So మనం ప్లేస్ చేసుకుందాం. అన్ని చదువుకునే కన్నా ఏదో ఒకటి ప్లేస్ చేసుకుందాం. సెట్ అవ్వకపోతే మనకి నచ్చిన పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ ఏం చెప్పారు, F కి 3 బాక్సెస్ పైన 1 2 3 బాక్సెస్ పైన ఇక్కడ ఏముందని చెప్పారు, మోటో ఉందా? కాదు. there are 3 boxes between box A and box F. ఇక్కడ A ఉంది,
మధ్యలో 3 బాక్సెస్ ఉన్నాయి. ఎఫ్ కి పైన ఏ ఉంది. ఎఫ్ కి ఇమీడియట్ బిలో మోటో ఉంది అని చెప్పారు. అంతేనా? సో ఇచ్చిన పాయింట్స్ మనం అలా పెట్టుకున్నాం. ఎఫ్ కి జస్ట్ బిలో మోటో ఉంది, 3 బాక్సెస్ పైన ఏ ఉంది. నెక్స్ట్, నాట్ మోర్ దాన్ 2 బాక్సెస్ ఆర్ దేర్. వాయిస్ రావడం లేదా అందరికీనా? ఒకరికేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే. ఓకే ఓకే. Not more than 2 boxes are there between the box of MI and E. బాక్స్ E కి MI కి మధ్యలో 2 కంటే ఎక్కువ ఉండకూడదు. బాక్స్ E which is placed below the box of Nokia. Nokia కి బిలో E ఉండాలి. Nokia కి బిలో E ఉండాలి. Nokia కింద, జస్ట్ బిలో కాదు, కింద ఉండాలంటే. మొబైల్ ఆఫ్ యాపిల్ is in C which is placed above I. యాపిల్ ఏమో C అనే బాక్స్ లో ఉంది, అదేమో I కి పైన ఎక్కడో దగ్గర ప్లేస్ చేయాలి. 3 boxes are there between box G and B. G కి B కి మధ్యలో 3 boxes ఉండాలి. మనకి G తో ఒకటి ఉంది. సో G కి B కి మధ్యలో 3 boxes ఉండాలంటే G కి పైన 3 boxes అయినా ఉండొచ్చు, కింద 3 boxes అయినా ఉండొచ్చు. Box B is not just above or below E but placed above box I. Okay. More than 2 boxes are there between box B and D. B కి D కి 2 కంటే ఎక్కువ ఉన్నాయి. Which is placed above F. F కి పైన D రావాలి. సో ఎఫ్ కి పైన మనకి ఆల్రెడీ మనం 4 పెట్టుకున్నాం. ఆ 4 లో గానీ అంతకంటే పైన గానీ డి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బాక్స్ ఆఫ్ ఎంఐ ఈజ్ నాట్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మోటో. అంటే అర్థం ఏంటి? బాక్స్ ఆఫ్ ఎంఐ ఈజ్ నాట్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బాక్స్ ఆఫ్ మోటో ఈజ్ నాట్ ప్లేస్డ్ అట్ ద బాటమ్. ఓకే, ఎంఐ వచ్చేసి టాప్ లో ఉండకూడదు. నెక్స్ట్ మోటో వచ్చేసి బాటమ్ లో ఉండకూడదు. ఎంఐ ఉన్న బాక్స్ ఫస్ట్ టాప్ పొజిషన్ లో ఉండకూడదు, మోటో ఉన్న బాక్స్ బాటమ్ పొజిషన్ లో ఉండకూడదు. అంటే దీనికంటే కింద ఇంకా బాక్సెస్ ఉన్నాయి. ఓన్లీ 1 బాక్స్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్సెస్ ఆఫ్ సోనీ అండ్ నోకియా. సోనీకి నోకియాకి మధ్యలో ఒక బాక్స్ ఉంది. ఏ డస్ నాట్ కంటైన్ మొబైల్ ఆఫ్ లావా. ఏలో లావా మొబైల్ లేదు. పాయింట్స్ అన్ని క్లియర్ గా చదివాం. బట్ డైరెక్ట్ గా వేసుకునే పాయింట్ ఏదో మనకి ఇప్పుడు మొన్నటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ లాగా డైరెక్ట్ గా వేసుకునే స్టెప్స్ దొరికింది. ఇప్పుడు ఈ వేసుకునే ఈ ఆర్డర్ ఒకటి, ఇక్కడ బాక్స్ లో పెట్టిన ఈ ఆర్డర్ ఒకటి మాత్రమే దొరికాయి. సో వీటిని బేస్ చేసుకొని మళ్ళీ మనం పాయింట్స్ చదువుకుంటూ పాసిబిలిటీస్ వేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో పాసిబిలిటీస్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. పాసిబిలిటీస్ వేసుకోవడం అంటే ఎలా చేయొచ్చు? దేంతో స్టార్ట్ చేద్దాం? దీంతో ఉంచుదామా, వీటితో స్టార్ట్ చేద్దామా? సరే చూద్దాంలేండి. 2 బాక్సెస్ బిట్వీన్ బాక్స్ G అండ్ MI అన్నారు కదా. సో ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో దానిలోనే 2 పాసిబిలిటీస్ వేసుకొని ట్రై చేసేద్దాం. G కి MI కి మధ్యలో 2 బాక్సెస్ ఉండాలి. సో ఇక్కడ G పైన 2 బాక్సెస్ వదిలేసి ఇక్కడ MI పెట్టుకుందాం. ది సేమ్ టైం G కింద 2 బాక్సెస్ విడిచిపెట్టి ఇక్కడ MI పెట్టుకుందాం. ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇలా పెట్టుకోవడానికి. G కి MI కి 2 బాక్సెస్ ఉండాలంటే G కి పైన ఉండొచ్చు, కిందైనా ఉండొచ్చు. బాక్స్ ఆఫ్ యాపిల్ జస్ట్ ప్లేస్డ్ అబౌవ్ ద బాక్స్ ఆఫ్ 1+. కి జస్ట్ అబౌవ్ యాపిల్ ఉండాలి. అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి జస్ట్ ప్లస్ దానికి హైలైట్ చేసుకొని ఉంచుకుందాం. తర్వాత రిఫర్ చేద్దాం. లెస్ దాన్ 3 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ H అండ్ C. H కి C కి మధ్యలో 3 బాక్సెస్ కంటే తక్కువ ఉన్నాయి. మోర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ 4 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ OnePlus and Samsung. Box of Motorola is placed just above F. More than 3 boxes are placed between A and F. A కి F కి 3 కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ F కి జస్ట్ బిలో మోటో ఉండాలి. Box A is placed above F. Okay. Not more than 2 boxes are there between box of MI and E. E కి MI కి, MI మనకు తెలుసు కదా, E కి MI కి మధ్యలో 2 కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? 2 కంటే ఎక్కువ ఉండకూడదు అంటే 2 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు. 2 కంటే ఎక్కువ ఉండకూడదు కానీ తక్కువ ఉండొచ్చు ఆర్ 2 ఉండొచ్చు. అది ఛాన్సెస్ మనకున్నాయి. సో మనకి MI తెలుసు. సో MI తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సపోజ్ 2 కంటే ఎక్కువ ఉండకూడదు అన్నాడు కాబట్టి మనం 2 నే తీసుకుందాం. రిమైనింగ్ పాసిబిలిటీస్ 1, 0 కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి ఫస్ట్ 2 తీసుకుందాం. రాకపోతే రిమైనింగ్ చూద్దాం. 2 తీసుకుంటే ఏం చేయాలి? MI కి E కి మధ్యలో 2 బాక్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో MI కింద 2 బాక్సెస్ విడిచిపెట్టి ఇక్కడ E పెట్టడానికి అవుతుందా? అవ్వదు. సో MI కి పైన 2 బాక్సెస్ విడిచిపెట్టి E వేసుకుందాం. ఓకేనా?
ఎంఐకి పైన 2 బాక్సెస్ విడిచిపెట్టి ఈ వేసుకుందాం. మనకి అక్కడ ప్లేస్ సరిపోదు అనుకుంటా, కొంచెం కిందకి వేసుకుందాం. జీ 2 బాక్సెస్ ఎంఐకి పైన 2 బాక్సెస్ విడిచిపెట్టి ఇక్కడ ఈ. ఓకేనా, ఇలా వేసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎంఐకి పైన 2 బాక్సెస్ విడిచిపెట్టి ఈ వేయడానికి లేదు. సో ఎంఐకి కింద 2 బాక్సెస్ విడిచిపెట్టి ఈ వేసుకున్నాం. ఇలా 2 వేసుకున్నాం. నెక్స్ట్ A is placed above F, not more than 2 boxes are placed between MI and E, which is placed below the box of Nokia. E ఎక్కడ ఉండాలి, నోకియాకి కింద ఉండాలి. సో పైన ఎక్కడో నోకియా ఉంటుంది. ఇక్కడ ఈ మనం వేసుకోవడమే లాస్ట్ లో వేసుకున్నాం కాబట్టి పైన ఎక్కడో నోకియా ఉంటుంది. సి లో యాపిల్ ఉంది. సో రాసుకుందాం, మనకి సి ఎక్కడ వస్తే అక్కడ యాపిల్ పెట్టేద్దాం. సి యాపిల్. ప్లేస్డ్ అబౌవ్ ఐ. 3 boxes are there between G and B. G కి B కి మధ్యలో 3 boxes ఉన్నాయంట. G మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో G కి B కి మధ్యలో 3 boxes. G కింద 3 boxes పెట్టామనుకోండి, 3 boxes పెట్టి 4th పొజిషన్ లో G పెట్టామనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని అవుతాయి? 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోతున్నాయి. కానీ మనకు ఉన్న బాక్సెస్ ఎన్ని? 9 బాక్సెస్. అంటే G కి కింద B పెట్టడానికి ఛాన్స్ లేదు. సో G కి పైన 3 బాక్సెస్ విడిచిపెట్టి B పెట్టుకుందాం. పైన 3 బాక్సెస్ విడిచిపెడితే B ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, G కి పైన 3 బాక్సెస్ పెడితే 10 అయిపోతాయి. సో G కి కింద 3 బాక్సెస్ విడిచిపెడితే ఇక్కడ B వస్తుంది. బాక్స్ B ఈజ్ నాట్ ప్లేస్డ్ జస్ట్ అబౌవ్ ఆర్ జస్ట్ బిలో E. B ఏమో E ఏమో B కి జస్ట్ అబౌవ్ ఆర్ జస్ట్ బిలో ఉండకూడదు. మనకి లేదు కదా, మధ్యలో ఇంకొక బాక్స్ ఉంది. సో ప్రాబ్లం లేదు, రెండిట్లోని మధ్యలో ఇంకొక బాక్స్ ఉంది. బాక్స్ ఆఫ్ రియల్మీ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబౌవ్ G. G కి జస్ట్ అబౌవ్ ఉన్నది రియల్మీ. ఇక్కడ G కి జస్ట్ అబౌవ్ రియల్మీ ఉంది. తర్వాత బాక్స్ B ఈజ్ నాట్ ప్లేస్డ్ జస్ట్ అబౌవ్ జస్ట్ ఆర్ బిలో E, బట్ ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ I. అంటే ఈ కింద ఎక్కడో దగ్గర, ఈ కింద ఎక్కడో దగ్గర I వస్తుంది. మోర్ దాన్ 2 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ బాక్స్ B అండ్ D. B కి D కి మధ్యలో మోర్ దాన్ 2 బాక్సెస్ ఉండాలి. అంటే 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ అంటే ఎంత మనం తీసుకుంటాం? మినిమం 3 తీసుకుంటాం. 4 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు. బట్ మనకి అన్ని పాసిబిలిటీస్ వెయ్యాలి. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోక నేను మినిమం తీసుకుంటున్నాను. 3 సెట్ అవ్వకపోతే అప్పుడు 4 తీసుకుంటాను. ఓకేనా, ఎందుకంటే మోర్ దాన్ 3 అన్నప్పుడు మాక్సిమం కేసెస్ లో 3 తోనే సెట్ అయిపోతుంది. అలా అవ్వనప్పుడు వేరే ఛాన్స్ తీసుకుంటాను నేనైతే క్యాజువల్ గా. సో ఇక్కడ కూడా నేను అదే పని చేస్తున్నాను. ప్లేస్ ఉంటే అన్ని మీకు వేసేదాన్ని, లేక ఫస్ట్ మినిమం గా ఉన్న 3 తీసుకుంటున్నాను. సో మోర్ దాన్ 3 అన్నారు. మోర్ దాన్ 2 3నా? మోర్ దాన్ 2 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ B అండ్ D. B మనకి తెలుసు 2 కంటే ఎక్కువ అంటే 3 తీసుకోవాలి. 3 బాక్సెస్ తీసుకుంటే ఇక్కడైనా D పెట్టుకోవచ్చు. ఆర్ పైన 3 బాక్సెస్ తీసుకొని ఇలా ఒక ఛాన్స్ ఉంది. ఇక్కడ D పెట్టకపోతే ఇంకెక్కడ వస్తుంది? B కి పైన 3 బాక్సెస్ విడిచిపెట్టి ఇక్కడ కూడా D పెట్టుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ బాక్స్ ఎన్ని అవుతాయి? 1 2 3 4 5 6 7 8 9 వస్తున్నాయి. సరిపోయింది. ఒకవేళ కింద పెడదాం అనుకున్నా, ఇక్కడ D పెడితే 1 2 3 4 5 6 7 8 ఇంకొక బాక్స్. ఓకే, రెండిట్లోనే మనకి వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఒక దగ్గర వేసి చూస్తాను, మీరు ఇంకొక దగ్గర పాసిబిలిటీ వేయండి. నేను ప్రెసెంట్ పైన వేస్తాను పాసిబిలిటీ, మీరు కింద కూడా పక్కన వేసుకోండి. ప్లేస్ సరిపోక ఇలా పాసిబిలిటీ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లేస్ సరిపోదు. సో మీరు నోట్స్ లో వేసుకోండి పాసిబిలిటీ. నేను ఇక్కడ పైన వేస్తున్నాను కదా, మీరు కింద వేసుకోండి. పైన 3 బాక్సెస్ విడిచిపెట్టి ఇక్కడ D పెడదాం అనుకుంటున్నా. సో మీరు B కి కింద 3 బాక్సెస్ విడిచిపెట్టి అంటే G కింద D వస్తుంది, అలా వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ 9 అయిపోయాయి సెట్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ B కి పైన 3 బాక్సెస్ విడిచిపెడితే ఆల్రెడీ G ఉంది, వేయడానికి అవ్వదు. సో B కి కింద 3 బాక్సెస్ విడిచిపెట్టి D వేసుకోండి. వాయిస్ వినిపించట్లేదు, స్లోగా వస్తుంది. ఎవరైనా చెప్పండి. పప్పులు లేవు, పప్పు తినవు. ఓకే, మీరు పాసిబిలిటీస్ వేసుకోండి. ఇక్కడ G కి కింద 3 బాక్సెస్ విడిచిపెట్టి D రాయాలి. B కి కింద 3 బాక్సెస్ ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొక బాక్స్ గ్యాప్ ఇచ్చి ఆ కింద D వేసుకోండి. అప్పుడు టోటల్ 9 అవుతాయి. 9 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోతున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఆల్రెడీ మనకు ఉన్నవే 8 బాక్సెస్ ఉన్నాయి. B కింద 3 బాక్సెస్ విడిచిపెట్టి D వేస్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ 10 అయిపోతాయి. సో ఇది రాంగ్. పోనీ B కి పైన 3 బాక్సెస్ విడిచిపెట్టి పెడదామన్నా ఇక్కడ ఆల్రెడీ G ఉంది.
సో ఇక్కడ డీన్ ప్లేస్ చేయడానికి ఛాన్స్ దొరకడం లేదు కాబట్టి ఈ పాసిబిలిటీలో ఆన్సర్ రాదు. మనం ఫస్ట్ వేసుకున్న పాసిబిలిటీలోనే వస్తుంది. ఇప్పుడు ప్లేస్ దొరికింది కాబట్టి నేను కింద ఇంకోటి వేస్తాను చూడండి. ఇందాక ప్లేస్ లేక వేయలేదు. బి ఇక్కడ ఎంఐ మధ్యలో 2 బాక్సెస్, ఇక్కడ రియల్మీ, ఇది జి, ఇక్కడ డి. ఓకేనా, మీకు ఏమైనా పాసిబిలిటీ కూడా వేసేసాం. నెక్స్ట్ డి ఈస్ ప్లేస్డ్ అబౌవ్ ఎఫ్. డి ఏమో ఎఫ్ కి పైన ఉండాలి. సో రిమైనింగ్ మనకి కింద ఉన్న బాక్సెస్ లో పైన ఏదో ఒక దగ్గర ఎఫ్ వస్తుంది. ఈ థర్డ్ ప్లేస్ లో ఉండాలా? నేను 2 పాసిబిలిటీస్ వేసుకున్నా. ఓకే, ఇక్కడ పాయింట్ ఉందా? ఓకే, ఈస్ ప్లేస్ ఫ్రమ్ థర్డ్ ఫ్రమ్ ద టాప్. ఇక్కడ మనకు పాయింట్ ఇచ్చేసాడు. టాప్ నుంచి థర్డ్ పొజిషన్ లో ఈ ఉండాలి అని చెప్పేసారు. ఇక్కడ మనకి సెకండ్ పాసిబిలిటీలో చూడండి 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ ఉన్నాయి. సో థర్డ్ పొజిషన్ లో ఉండాలంటే పైన ఇంకో 2 పెట్టాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ బాక్సెస్ 10 అయిపోతున్నాయి కదా, మనకి 9 కావాలి. ఇలా వేసుకుంటే 10 అయిపోతుంది. కాబట్టి ఇది కూడా రాంగే. ఈ పాసిబిలిటీలో కూడా ఆన్సర్ రాదు. సో ఉన్నది మనకి ఒకటే పాసిబిలిటీ, ఇందులోనే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ థర్డ్ పొజిషన్ లో ఉందా? ఈ థర్డ్ పొజిషన్ లోనే కదా ఉంది. పైన డి ఉంది, మధ్యలో ఒక బాక్స్ మనకి ఇంకా ఏంటో తెలియలేదు. ఈ వేసుకున్నాం. ఎంఐ ఈజ్ నాట్ ప్లేస్డ్ ఎట్ ద టాప్. ఎంఐ పైన రాకూడదు, మనకి పైన లేదు, నో ప్రాబ్లం. అండ్ మోటో ఈజ్ నాట్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్. బాటమ్ లో ఇక్కడ మోటో రాకూడదు. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ సోనీ అండ్ నోకియా. సోనీకి నోకియాకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి. నోకియా ఏమో ఈకి పైన ఉండాలి అని చెప్పారు కదా. సో ఈకి పైన రెండిట్లో ఎక్కడో దగ్గర నోకియా వస్తుంది. ఏ డస్ నాట్ కంటైన్ మొబైల్ లావా. ఏలో లావా లేదు. ఓకే, ఇందాక మనం ఎఫ్ గురించి ఒక పాయింట్ వేసుకున్నాం కదా, అది సెట్ చేయడానికి ట్రై చేద్దాం. బాక్స్ ఆఫ్ మోటో ఈస్ ప్లేస్డ్ జస్ట్ బిలో ఎఫ్. ఎఫ్ కి కింద, ఎఫ్ కి జస్ట్ బిలో మోటో ఉండాలి. there are 3 boxes between A and F. A is placed above F. F కి పైన ఏ ఉండాలి. F కి పైన 3 బాక్సెస్ విడిచిపెట్టి ఏ ఉండాలి. సో ఇప్పుడు F ఎక్కడ సెట్ చేస్తే మనకి 3 బాక్సెస్ విడిచిపెట్టి ఏ వస్తుంది? ఇప్పుడు రియల్మీ దగ్గర ఇక్కడ F పెట్టాం అనుకోండి, 1 2 3 బాక్సెస్ విడిచిపెడితే ఇక్కడ ఏ రావాలి, కానీ అక్కడ ఆల్రెడీ ఈ ఉంది. సో F ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఎంఐ దగ్గర F పెట్టాం అనుకోండి, సారీ మధ్యలో ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది, ఇంకో బాక్స్ దగ్గర F పెట్టాం అనుకోండి, 1 2 3 బాక్సెస్ విడిచిపెడితే అక్కడ కూడా అదే వస్తుంది. సో ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఎంఐ దగ్గర F పెట్టాం అనుకోండి, 1 2 3 బాక్సెస్ విడిచిపెడితే ఇక్కడ ఏ వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఎంఐకి F కి పైన 3 బాక్సెస్ విడిచిపెట్టి మనం ఏని పెట్టుకున్నాం. F కి ఇమీడియట్ బిలో ఏముండాలని చెప్పాడు, మోటో ఉండాలి అని చెప్పాడు. సో మోటోని కూడా ప్లేస్ చేసేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి మిగిలిపోయినవి? సి యాపిల్ ఒకటి ఫిక్స్ చేయాలి. సి యాపిల్ రెండు కాంబినేషన్ మనకి ఇచ్చేసాడు. సో రెండు వైపులా ఖాళీగా ఎక్కడ ఉన్నాయి? ఇంకా మనకి సి వేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నవి మూడు బ్లాంక్లు ఉన్నాయి చూడండి. అందులో సి కి యాపిలే ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఉన్న 2 బ్లాంక్స్ కి ఆల్రెడీ మొబైల్స్ ఫిక్స్ అయిపోయాయి. సో ఫిక్స్ అవ్వండి ఇది ఒక్కటే. సో ఇక్కడ సి యాపిల్ వస్తుంది. ఓకేనా, సి యాపిల్ కూడా వేసేసాం. నెక్స్ట్ ఇంకేం పాయింట్స్ వదిలేసాం మనం? బాక్స్ యాపిల్ ఈజ్ జస్ట్ ప్లేస్డ్ జస్ట్ అబౌవ్ 1+. యాపిల్ ఏమో 1+ కి జస్ట్ అబౌవ్ ఉండాలంట. సో యాపిల్ మనకి తెలుసు కదా, సో యాపిల్ కింద 1+ వేసుకుంటాం. అయిపోయింది. నెక్స్ట్ 1+ కోసం ఇంకా పాయింట్స్ ఉన్నాయి చూడండి. మోర్ దాన్ 1 and less than 4 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ 1+ అండ్ సామ్సంగ్. 1+ కి సామ్సంగ్ కి మధ్యలో 1 కంటే ఎక్కువ 4 కంటే తక్కువ, అంటే 2 గానీ 3 గానీ ఉండాలి. 1+ మనకి తెలుసు. 2 బాక్సెస్ విడిచిపెడితే సామ్సంగ్ ఇక్కడ రావాలి. 3 బాక్సెస్ విడిచిపెడితే పైన మరి ఛాన్స్ లేదు. కింద 2 బాక్సెస్ విడిచిపెడితే ఇక్కడ రావాలి, ఆర్ 3 బాక్సెస్ విడిచిపెడితే జీ దగ్గర రావాలి. సో సామ్సంగ్ కి మనకు వచ్చే ఛాన్సెస్ ఏంటి? ఎయిదర్ ఏ దగ్గర రావాలి ఆర్ జీ దగ్గర రావాలి. ఈ రెండిట్లో దగ్గర మనకి సామ్సంగ్ రావాలి. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఏలో లావాలేదు అని చెప్పేశాడు. ఓకే, ఇంకేం పాయింట్స్ మిస్ చేసాం? ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకుందాం పాయింట్స్ ఎక్కడ మిస్ చేసామో చూద్దాం. ఇంకా మనకి మిగిలిపోయిన ఆల్ఫాబెట్స్ ఏంటి? హెచ్ చూడండి. లెస్ దాన్ 3 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ హెచ్ అండ్ సి. సి మనకి తెలుసు కదా, సి కి హెచ్ కి మధ్యలో లెస్ దాన్ 3 ఉండాలి, అంటే 3 కంటే తక్కువ ఉండాలి. సో మనకి బ్లాంక్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ హెచ్ పెట్టుకుంటే సి కి హెచ్ కి మధ్యలో 2 ఉన్నాయి. 3 కన్నా తక్కువే కదా, సో ఫిక్స్ చేసేసాం. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఆల్ఫాబెట్ ఐ. సో ఐ కూడా ఫిక్స్ చేసేసాం. సో ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అన్ని వచ్చేసి ఓన్లీ మొబైల్స్ రావాలి. ఇంకా మిగిలిపోయిన మొబైల్స్ వాటి గురించి పాయింట్స్ ఎక్కడున్నాయో చూద్దాం.
నాట్ మోర్ దెన్ 2 boxes there between box MI and E. ఓకే పెట్టేసాం. ఈ ప్లేస్డ్ బిలో ద బాక్స్ ఆఫ్ నోకియా. ఈ ఏమో నోకియాకి బిలో ఉండాలి. సో నోకియా మనం ఎక్కడ పెట్టుకోవాలని, నోకియా పెట్టడానికి ఛాన్స్ వచ్చేసి డి గానీ ఏ గానీ ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర నోకియా పెట్టాలి. సో సామ్సంగ్ ఎక్కడో ఫిక్స్ చేసేస్తే నోకియాని కూడా మనం ఫిక్స్ చేసేయచ్చు. ఇంకేదైనా పాయింట్ ఉందేమో చూద్దాం, యూజ్ అయ్యే పాయింట్. మొబైల్స్ ఆఫ్ మోటో, ఓకే, మొబైల్స్ ఆఫ్ మోటో అండ్ సోనీ ఆర్ నాట్ ఇన్ ద బాక్స్ బి. బి లో మోటో సోనీ రెండు లేవు. ఓకే, ఈ is placed box of Realme is G. B is not placed above E. More than 2 boxes that placed between E and F. MI is not placed at the top. Okay, only 1 box is placed between Sony and Nokia. చూడండి, సోనీకి నోకియాకి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ మాత్రమే ఉందంట. సో ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు కదా, సోనీకి నోకియాకి మధ్యలో 1 బాక్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు నోకియా పెట్టుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉన్నవి డి ఏ, ఈ రెండు ఛాన్సెలే ఉన్నాయి నోకియా పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఎక్కడ నోకియా పెట్టుకుంటే నోకియాకి సోనీకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఏ దగ్గర నోకియా పెడితే సోనీ ఎక్కడ పెడతాం, ఛాన్స్ ఉందా, ఇక్కడ పెట్టాలి. కానీ అక్కడ ఆల్రెడీ యాపిల్ ఉంది. సో ఏం చేస్తాం, నోకియా డి లో పెడతాం. డి లో నోకియా పెడితే ఈ లో సోనీ పెట్టుకోవచ్చు. సో అప్పుడు నోకియాకి సోనీకి మధ్యలో ఒక గ్యాప్ ఉన్నట్టు అవుతుంది. అంతేనా? నెక్స్ట్, ఇందాక నోకియా కోసం ఏదో పాయింట్ చదివాం కదా, ఏం పాయింట్ అది? డికి పైన ఉండాలనా? ఓకే, ఈకి పైన నోకియా ఉండాలి అని. ఇంకా ఏం పాయింట్స్ మిగిలిపోయాయి? ఇంకా మిగిలిపోయింది సామ్సంగ్ ఏ జియో అని తెలియాలి. ఇంకా ఇంకొక మొబైల్ ఫోన్ ఉంటుంది, ఏంటది? ఏ డస్ నాట్ కంటైన్ లావా. ఏలో లావా ఉండకూడదు, ఏలో లావా పెట్టం. ఇంకా లావా పెట్టడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? అగైన్ మళ్ళీ మనకి 2 ఛాన్సెస్ వస్తున్నాయి కదా. ఇక్కడ మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి, ఐ ఆర్ జి. ఓ, ఐకి రియల్మీ ఆల్రెడీ పెట్టేసామా? ఓకే, నేను మధ్యలో ఏదో ఉందనుకున్నాను. ఐకి రియల్మీ ఉంది, ఇంకా మనకి మిగిలిపోయినవి రెండే, ఏ జి రెండే ఉన్నాయి. ఏలో లావా ఉండకూడదు అన్నాడు. సో ఏలో లావా ఉండకూడదు అంటే ఇంకా లావా పెట్టడానికి ఛాన్స్ ఉన్నది ఇది ఒకటే. ఇంకా మిగిలిపోయిన ఫోన్ సామ్సంగ్. సో ఏలో సామ్సంగ్ పెట్టుకుంటాం, అంతే. వచ్చేసిందా అందరికి ఇలానే? చాలా టఫ్ అయితే కాదు, పీవో లెవెల్లో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనుకున్నంత టఫ్ అయితే కాదు. మెయిన్స్ లెవెల్లో ఇది ఈజీ, పీవో లెవెల్ వరకు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ పీవో పేపర్ టఫ్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివి ఇస్తారు. ఓకేనా? కొంచెం వచ్చిందా? ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్టార్టింగ్ కదా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమీ ఉండదు. టైం సరిపోదా? టైం మేనేజ్మెంట్ కి ప్రాక్టీస్ ఒక్కటే, మరి ఇంకేం చేయలేం దానికి. ఓకేనా? ఇక్కడతో బాక్స్ పజిల్స్ అయితే అయిపోయాయి. బాక్స్ పజిల్స్ నాకు తెలిసి మరి అంటే ఎంత చెయ్యలేనట్టు అయితే ఉండవు, బాగానే ఉంటాయి. మన టైం బాగోకపోతే మరి ఏం చేయలేం. సో ఒకవేళ పేపర్ టఫ్ ఇచ్చినా మనం రెడీగా ఉండాలి కాబట్టి నేను కొంచెం టఫ్ గా ఉన్నా కూడా మీకు చెప్తున్నాను. ప్రిలిమ్స్ లెవెల్ వరకు మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే నేను మెయిన్స్ లెవెల్ పజిల్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పినవన్నీ ప్రిలిమ్స్ లెవెల్ వరకే నేను చెప్తున్నాను. ఓకేనా? పేపర్ టఫ్ ఇచ్చినా మీకు అలవాటు పడాలని చెప్పి నేను పెద్ద పజిల్స్ ఇస్తున్నాను మీకు. ఇక్కడతో బాక్స్ పజిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ చెప్పబోయే పజిల్స్ ఏంటంటే అన్సర్టైన్ పజిల్స్. జస్ట్ వినండి. అన్సర్టైన్ పజిల్స్ కోసం ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం ఏం చేసాం, లీనియర్ పజిల్స్ చేసాం. అంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లో 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని మనం కూర్చోబెట్టేస్తాం. లేకపోతే ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ లో 8 మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారు, సీటింగ్ వేసేసాం, కూర్చోబెట్టేస్తాం. ఇప్పటి వరకు ఇది కదా చేసాం. సో ఇప్పుడు అన్సర్టైన్ నెంబర్ ఆఫ్ పజిల్స్ అంటే ఏమి ఇస్తాడంటే, ఒక లైన్ గానీ ఒక సర్కిల్ గానీ ఉందని చెప్తాడు. చెప్పేసి అందులో ఎంతమంది కూర్చున్నారో చెప్పడు. సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో అని ఇస్తాడు. అంటే కొంతమంది కూర్చున్నారు, ఎంతమంది కూర్చున్నారో మనకు తెలియదు. నెక్స్ట్ కొన్ని హింట్స్ ఇస్తారు, అందరూ నార్త్ ఫేస్ చేస్తున్నారు, సౌత్ ఫేస్ చేస్తున్నారు, డైరెక్షన్స్ ఇచ్చేసి కొన్ని హింట్స్ ఇస్తారు. ఆ హింట్స్ మనం యూజ్ చేసుకొని టోటల్ రోలో ఎంతమంది కూర్చున్నారో అన్ని మనం తెలుసుకోవాలి. అందులో కొంతమందికి మనకి పేర్లు తెలిస్తే, కొంతమందికి పేర్లు కూడా తెలియవు. గ్యాప్స్ అలా ఉంచేయాలి. ఇక్కడ మధ్యలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఏకి బికి మధ్యలో ఒకరు ఉన్నారు అని చెప్తారు. ఈ ఒకరి గురించి మనకి పేరు చెప్పరు, అక్కనే అక్కడ ఒకరు ఉన్నారు అని మనం ఇలా ప్లేస్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో ఎంతమంది ఉన్నారో తెలియకపోయినా మనం ఆ హింట్స్ యూజ్ చేసి ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. అవే అన్సర్టైన్ ప్రాబ్లమ్స్. ఇలాంటివి ప్రిలిమ్స్ లెవెల్లో ఇస్తాడు, మెయిన్స్ లో పెద్దవి ఇస్తాడు, ప్రిలిమ్స్ లో చిన్నవి ఇస్తాడు. ఈజీగానే ఉంటుంది, ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ఇస్తాను చూడండి. చూడండి క్వశ్చన్.
certain number of people are sitting in a row facing north. ఒక రోలో కొంతమంది నార్త్ వైపు ఫేస్ చేస్తూ కొంతమంది కూర్చున్నారంట. నెక్స్ట్ కంటిన్యూషన్ హింట్స్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకేం లేదు, అందరూ నార్త్ ఫేస్ చేస్తున్నారు, కొంతమంది కూర్చున్నారు. ఆ హింట్స్ యూజ్ చేసుకుని అది చేసేయాలి. సి సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద రో. ఒకటి నేను చెప్తాను, నెక్స్ట్ వన్ మీరు చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం విన్న వాళ్ళైతే వినండి. ఫస్ట్ నేను చెప్తాను, నెక్స్ట్ వన్ మీరు చేయండి, రాకపోతే నేను చెప్తాను. ఏమన్నాడు? ఒక రో అన్నాడు. సో రో తీసుకున్నాం. పాసిబిలిటీస్ కోసం నేను ఇంకో రో కూడా తీసుకుంటున్నాను. రో తీసుకున్నాం. ఏం చెప్పాడు? అందరూ నార్త్ ఫేస్ చేస్తున్నారు. సో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ముందే మనం ఇలా సీటింగ్ అనేది వేసేయలేం, ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి. హింట్స్ కి వస్తే సి సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అండ్ దేర్ ఆర్ 2 people సిట్స్ బిట్వీన్ సి అండ్ బి. సి ఏమో ఏదో ఒక ఎండ్ లో, అంటే లెఫ్ట్ ఎండ్ లో గానీ రైట్ ఎండ్ లో గానీ ఏదో ఒక చివర కూర్చుందంట. సికి బికి మధ్యలో 2 persons ఉన్నారంట. సో సి వచ్చేసి ఇప్పుడు ఏ చివర కూర్చుందో మనకు తెలుసా? తెలియదు. కానీ మనకున్న కార్నర్స్ ఎండ్స్ ఏంటి? ఐదర్ లెఫ్ట్ ఎండ్ ఆర్ రైట్ ఎండ్, ఏదో ఒక దగ్గర కూర్చోవాలి. సో ఒక పాసిబిలిటీలో సిని లెఫ్ట్ ఎండ్ లో తీసుకుందాం, ఇంకొక పాసిబిలిటీలో సిని రైట్ ఎండ్ లో తీసుకుందాం. వీళ్ళు నార్త్ ఫేస్ చేస్తున్నారు, డైరెక్షన్ పెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అలవాటు పడిపోతే అవసరం లేదు, ఇనిషియల్ స్టేజ్ లో పెట్టుకోండి, అందరూ నార్తే కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాడు? సికి బికి మధ్యలో 2 persons ఉన్నారు. సో ఆబ్వియస్లీ మనం ఇంకొక వైపు చెక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఉన్నదే కార్నర్ లో అని చెప్పేశారు కాబట్టి. ఇద్దరిని విడిచిపెట్టి ఇక్కడ బి వేసుకుంటాం, ఇక్కడ ఇద్దరిని విడిచిపెట్టి బి వేసుకున్నాం. నెక్స్ట్ దేర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ టు ద రైట్ ఆఫ్ జీ యాజ్ దేర్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ జీ. అంటే అర్థం ఏంటి? జీకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో జీకి లెఫ్ట్ సైడ్ కూడా అంతమందే ఉన్నారంట. అంటే ఇండైరెక్ట్ గా సెంటర్ లో జీ ఉంది అని అర్థం, అంతేనా? జీ వచ్చేసి సెంటర్ లో ఉంది, కానీ రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ జీ సెంటర్ లో అయితే ఉంది. ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఎఫ్ ఏమో బి కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉందంట. లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ చూడండి. ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి హూ సిట్స్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. బి ఏమో ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుండి ఫోర్త్ పొజిషన్ లో ఉండాలి. సో రెండు పొజిషన్స్ లో కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్ నుండి ఫోర్త్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు బి కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎఫ్ ఉండాలి. మనం పైన వేసుకున్న పాసిబిలిటీలో బి కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎఫ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉందా? లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎఫ్ వేసుకోవడానికి ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సి ఉంది థర్డ్ పొజిషన్ లో, ఇంకా ఎఫ్ ఎక్కడ వేస్తాం? వేయడానికి ఛాన్స్ లేదు. సో ఛాన్స్ లేదు కాబట్టి ఇది క్లియర్ చేసేస్తున్నాను, మనకి ఇందులోనే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ బి కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ అంటే బి మనకి నార్త్ ఫేస్ చేస్తుంది కాబట్టి మధ్యలో ఇద్దరిని విడిచిపెట్టి ఇక్కడ ఎఫ్ వేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎఫ్ వేసాం. నెక్స్ట్ బి ఏమో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి ఫోర్త్ పొజిషన్ లో ఉంది, అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి, ఏ సిట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. ఏ కూడా ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో కూడంట. మనం ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో సీన్ వేసుకున్నాం, ఇంకా ఏ కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఎక్కడ ఉండాలి? ఇటువైపు ఉండాలి, అంతేనా? ఎఫ్ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. ఎఫ్ ఏమో ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో కూర్చోకూడదు. సో ఎఫ్ ఎలాగూ లేదు, మధ్యలో ఉంది. దేర్ ఆర్ 5 persons సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏ కి డి కి మధ్యలో 5 persons ఉన్నారంట. 1 2 3 4 5 6. సో ఏ కి డి కి మధ్యలో 5 persons విడిచిపెట్టేసాం. ఏ కి లెఫ్ట్ సైడ్ వేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏ ఉన్నదే కార్నర్ లో. సో ఏ కి డి కి మధ్యలో 5 persons ని మనం ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ అండ్ డి. ఏ కి డి కి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఈ ఉండాలంట. సో ఏ కి డి కి మధ్యలో ఉన్నది 5 members. సో ఎగ్జాక్ట్ గా మిడిల్ అంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. చూడండి, ఏ కి ఈ కి మధ్యలో ఇద్దరున్నారు, ఈ కి డి కి మధ్యలో ఇద్దరున్నారు. సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పెట్టుకున్నాం. నెక్స్ట్ 2 persons సిట్స్ బిట్వీన్ డి అండ్ జీ. డి తెలుసు, జీ తెలుసు. డి కి జీ కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 persons ఉండాలంట. సో ఇక్కడ మనకి క్లియర్ గా తెలిసిపోయింది జీ కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే డి కి జీకి 2 persons ఉండాలి. డి నుంచి ఏ వరకు మధ్యలో 5 persons ఉండాలి. సో ఇటు పక్క పార్ట్ అంతా మనకి తెలిసిపోయింది ఎంతమంది ఉన్నారు అని. సో కౌంట్ చేయండి ఎంతమంది ఉన్నారు. జీకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 members ఉన్నారు. సో ఆబ్వియస్లీ జీకి రైట్ సైడ్ కూడా 9 members ఉండాలి, ఎందుకంటే చెప్పాడు కదా మనకి ముందే జీ మిడిల్ లో ఉందని. సో జీకి రైట్ సైడ్ కూడా 9 members ఉండాలి. ఇప్పుడు మనకి ఎంతమంది అయ్యారు? 1 2 3 4 5 6 7 members అయ్యారు. సో ఎఫ్ కి జీకి మధ్యలో ఇంకో ఇద్దరు ఉన్నట్లు లెక్క వేసేసుకున్నాం. ఈ ఇద్దరిని ఇక్కడే ఎందుకు వేసాను? ఎందుకంటే మనం పజిల్ స్టార్ట్ చేయడమే సి నుంచి స్టార్ట్ చేసాం. సికి 2 members విడిచిపెట్టి బి పెట్టాం, బికి 2 members విడిచిపెట్టి ఎఫ్ పెట్టాం. సో ఈ మధ్యలో ఎక్కడ 2 members వేయడానికి ఛాన్స్ లేదు. జీకి ఎఫ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు.
కానీ 9 మెంబర్స్ ఉండాలని తెలుసు కాబట్టి మిగిలిపోయిన ఇద్దరిని G కి F కి మధ్యలో వేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్, there are as many persons sitting between F and C are sitting between F and D. F కి C కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారో F కి D కి కూడా మధ్యలో అంతమంది కూర్చోవాలంట. F కి C కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. సో F కి D కి మధ్యలో కూడా 5 మెంబర్సే ఉండాలి. చెక్ చేయండి. 1 2 3 4 5 సరిపోయింది కదా? సో ఇంతే, ఇదే పజిల్. మనకి కొంతమంది నేమ్స్ ఇచ్చారు చూసారా, మిగతా కొంతమంది నేమ్స్ తెలియదు కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు అని మనం ఇలా వేసుకోవాలి. అర్థమైందా? రిపీట్ చేయనా? క్లియర్ కదా అందరికి? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఓకే, డన్. అయితే క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద రో? రోలో ఎంతమంది ఉన్నారు టోటల్ గా? 19 మెంబర్స్ ఉన్నారు. సింప్లీ కౌంట్ చేసుకోవడమే. మనకి కౌంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం చేసేటప్పుడు మధ్యలో ఏం తెలిసింది? జీకి అటుపక్క ఇటుపక్క 9 మెంబర్స్ ఉన్నారు అని తెలిసింది. సో జీకి ఇటువైపు 9, అటువైపు 9, 18, మధ్యలో ఒక G ప్లస్ 1 19. సో సింపుల్ గా 19 అని తెలిసిపోతుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు బి? డి నుంచి చూసుకుంటే డి పొజిషన్ ఏంటి? సో బి కి డి లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఎన్ని పొజిషన్స్? 1 2 3 4 5 6 7 8 9. 9 పొజిషన్స్ లెఫ్ట్ లో ఉంది. సో 9th టు ద లెఫ్ట్. ఓకేనా? క్లియర్ కదా? అందరూ క్లియర్ అని చెప్పారు. నెక్స్ట్ నుంచి మీరే చేయాలి, నేను చెప్పను. అంటే మీకు రాకపోతే చెప్తానులేండి, ఫస్ట్ నేను చెప్పను. చేయండి ఇది. A certain number of persons are sitting in a row. ఇందాకలాగే కొంతమంది రోలో కూర్చున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. అందరూ సౌత్ ఫేస్ చేస్తున్నారు. చూడండి, డైరెక్షన్ సౌత్. నార్త్ అనుకొని బ్లైండ్ గా వేసేయకండి, సౌత్ వేసుకోండి. అక్కడ నుంచి మనకి హింట్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి. చేశారా? చిన్నదే, 1 minute కన్నా కూడా పట్టదు ఇచ్చేయడానికి. మీరు 2 minutes ఇప్పటికే ఇచ్చాను, ఇంకా చెప్పలే ఆన్సర్.
క్వశ్చన్ అంతా చదవండి, చిన్న క్వశ్చనే కదా. క్వశ్చన్ అంతా చదవండి, మీకు హింట్స్ ఒకటో రెండో పాయింట్స్ తగులుతాయి, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి, వచ్చేస్తుంది. శ్రీహిత, వెరీ గుడ్. ఆన్సర్ రైటర్ అందు నాకు తెలీదు, బట్ సర్చ్ చేశారు కాబట్టి వెరీ గుడ్. హారిక మీకు కూడా. రెడ్మీ ఒకసారి రియాక్ట్ అవ్వండి అమ్మా. మేడం చెప్పండి. మీ పేరు? చేస్తున్నాను. సాగర్ మేడం. మీ పేరు సాగర్ మేడం. చెప్పండి. సాగరా? Yes, ma'am. రీనేమ్ చేయండి, నాకు ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. Okay, ma'am. నేనే చేస్తానులేండి. నైనా? ఓకే, చూడండి ఎక్కువ మంది 9 అన్నారు, మెజారిటీ 9 వచ్చింది. చూద్దాం ఏమొస్తుంది. సో ఫస్ట్ లైన్ తీసుకున్నాం. ఫస్ట్ మీరు అలవాటు చేసుకోండి, నేను ఇలానే చేస్తాను, మీకు నేను చేస్తేనే అలవాటు పడుతుందేమో. ఫస్ట్ ఇవ్వగానే క్వశ్చన్ మొత్తం చదవండి, పెద్ద క్వశ్చన్ అయినా చిన్న క్వశ్చన్ అయినా క్వశ్చన్ మొత్తం చదివితే మనకు కొన్నిసార్లు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ 2 or 3 పాయింట్స్ అని నెగిటివ్ ఇస్తారు, లేకపోతే డైరెక్ట్ గా వేసుకునే స్టెప్స్ ఇవ్వరు, ఇండైరెక్ట్ ఇస్తారు. సో దానివల్ల మనకి ఏమవుతాం, అమ్మో ఏంటి ఇలా ఉంది రాదేమో అని కొంచెం లోపల కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో వెంటనే మీరు పెన్ పెట్టేయకుండా ఇచ్చిన పాయింట్స్ అన్ని చదవండి. స్టార్టింగ్ లో లేకపోయినా లాస్ట్ అయినా మనకి యూజ్ అయ్యే పాయింట్స్ ఉంటాయి, లాస్ట్ లో మిడిల్ లో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఆ పాయింట్ తో స్టార్ట్ చేసి ఆ కీ పాయింట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే ఫ్లో అలా కంటిన్యూ అయిపోతుంది, పజిల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు మొత్తం చదవండి. ఏముంది ఇక్కడ, ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ అన్నారు. ఓకే. Q sits 6th to the right of S, T sits 4th to the left of Q. అబ్జర్వ్ చేయండి, ఏ పాయింట్ ఎక్కువగా రిపీట్ అవుతుంది అంటే ఏ ఎలిమెంట్ కోసం Q ఎక్కువ రిపీట్ అవుతుందా, S ఎక్కువ రిపీట్ అవుతుందా, మనకి దేని పొజిషన్ తెలిస్తే మిగతా పజిల్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. Q sits 6th to the right of S, S కి రైట్ సైడ్ 6th పొజిషన్ లో Q ఉంది. T sits 4th to the left of Q, మళ్ళీ ఇక్కడ Q మనకి తెలిసిపోతే Q నుంచి T పెట్టుకోవచ్చు. Only 2% sits between Q and P. Again Q నుంచి P కూడా పెట్టుకోవచ్చు. 6% sits between W and V. ఇవి కొత్తగా వచ్చాయి, W కి V కి 6% ఉండాలంట. R sits 4th to the left of S. ఇందాక మనం S నుంచి Q వచ్చింది, ఇప్పుడు S నుంచి R కూడా వస్తుంది. U sits between S and T. S T రెండు తెలిసి మధ్యలో U కూడా పెట్టుకోవచ్చు. V sits second to the left of U. ఇందాక U కూడా S నుంచి వచ్చింది, సో U బట్టి మనకి V వస్తుంది. W is third from any end. ఏదో ఒక ఎండ్ నుంచి థర్డ్ పొజిషన్ లో W ఉండాలి. W తో మనకి యూజ్ ఏమీ లేదు, W తో ఒక పాయింటే ఉంది కాబట్టి పెద్దగా యూజ్ ఏమీ లేదు. S is 8th from the left end of the row. ఇది మనకి కావాలి. మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ, S ఎక్కడ ఉందో మనకి కావాలి. S is 8th from the left end of the row. లెఫ్ట్ ఎండ్ నుంచి 8th పొజిషన్ లో S ఉంది. సో మనకి తెలిసిపోయింది కదా, కీ పాయింట్ ఇదే. S మనకి పొజిషన్ తెలిసిపోయింది, దీని నుంచి కంటిన్యూ అయిపోవచ్చు. సో లెఫ్ట్ ఎండ్ నుంచి థర్డ్ పొజిషన్ 8th పొజిషన్, సారీ 1 2 3 4 5 6 7 8, 8th పొజిషన్ సౌత్ ఫేస్ చేస్తున్నారు అన్నారు అందరూ. సో ఇక్కడ S పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి S తో ఉన్న పాయింట్స్ అని చూసేయండి. Q sits 6th from the right of S. S సౌత్ ఫేస్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ 6th పొజిషన్ 1 2 3 4 5 6 అంటే ఇక్కడ Q వస్తుంది, ఇది కూడా సౌత్. T sits 4th to the left of Q. Q కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ లో T 1 2 3 4, ఇక్కడ T. ఓన్లీ 2% సిట్స్ బిట్వీన్ Q అండ్ P. Q కి రైట్ సైడ్ ఎలాగో 2% వదలడానికి లేదు, సో Q కి లెఫ్ట్ సైడ్ 2% విడిచిపెడితే ఇక్కడ P వస్తుంది. 6% సిట్స్ బిట్వీన్ W అండ్ V. WV పక్కన పెట్టండి ప్రస్తుతానికి. R sits 4th from the right of S.
S కి రైట్ సైడ్ 4th పొజిషన్ 1 2 3 4 అంటే ఇక్కడ R. U సిట్స్ బిట్వీన్ S అండ్ T. S కి T కి మధ్యలో ఒకలే ఉన్నారు, అక్కడ U ఉండాలంట. V సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ U. U కి సెకండ్ టు ద లెఫ్ట్ 1 2 ఇక్కడ V. నెక్స్ట్ ఓకే, W సిట్స్ థర్డ్. చెప్పండి. అక్కడ ఎస్ కి ఫోర్త్, ఆర్ సీట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నారు కదా, ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి మనకి ఇట్ సైడ్ వస్తుంది కదా మ్యామ్. లెఫ్ట్ అన్నాడా, నేను రైట్ చూసానా? పాయింట్ ఆర్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఓకే సరిపోయింది, నేనే రైట్ చూసా. సో ఎస్ కి ఫోర్త్ టు ద లెఫ్ట్ అన్నారు, సౌత్ ఫేసింగ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ 1 2 3 వెయిట్ 3 4 ఇక్కడ ఆర్ వస్తుంది, సరిపోయింది. సో ఎస్ కి ఫోర్త్ టు ద లెఫ్ట్ అని నేను థర్డ్ లో వేసానా. ఆర్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 4 ఇక్కడ ఆర్ వస్తుంది. మిగతావన్నీ కరెక్ట్ గానే వేసానా డైరెక్షన్స్. టీ కి క్యూ కి లెఫ్ట్ లో టీ ఉంది, అదిలో యూ ఉంది. ఓకే, నెక్స్ట్ వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో V ని వేసేసాం. W సిట్స్ థర్డ్ ఫ్రమ్ ఎనీ ఎండ్ ఆఫ్ ది రో. ఏదో ఒక ఎండ్ నుంచి W ఏమో థర్డ్ పొజిషన్ లో ఉండాలి. సో మనకి రైట్ సైడ్ అండ్ థర్డ్ పొజిషన్ ఖాళీగానే ఉంది, లెఫ్ట్ సైడ్ అండ్ థర్డ్ పొజిషన్ ఖాళీగానే ఉంది. బట్ ఇదే అని ఫిక్స్ అవ్వలేం, రైట్ సైడ్ అండ్ కూడా W ఉండే ఛాన్స్ ఉంది. కానీ రైట్ సైడ్ ఇంకా కంటిన్యూ మెంబర్స్ ఉన్నారా లేదా అని మనకి తెలియదు ఇంకా. సో W ఎక్కడ పెట్టాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ మధ్యలో ఒక పాయింట్ మనం విడిచిపెట్టాం. ఏంటా పాయింట్? 6% సిట్స్ బిట్వీన్ W అండ్ V. V మనకి తెలుసు కదా. సో V కి అటు పక్కగానే ఇటు పక్కగానే 6% సెట్ చేసేద్దాం, W ఎక్కడ ఫిక్స్ అవుతుందో. సో V కి ఇప్పుడు రైట్ సైడ్ చూడండి 1 2 3 4 5 6 6% విడిచిపెడితే ఇక్కడ Q ఉన్న పొజిషన్ లో W రావాలి. కానీ W అక్కడ రాకూడదు కదా, W రావాల్సింది థర్డ్ పొజిషన్ లో. సో V కి రైట్ సైడ్ W సెట్ చేయడానికి అవ్వడం లేదు. V కి లెఫ్ట్ సైడ్ సెట్ చేయడానికి ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ 3 ఉన్నారు, 4 5 6% విడిచిపెట్టేసి ఇక్కడ W వేస్తాం. కానీ W ఎక్కడ ఉండాలి? ఏదో ఒక ఎండ్ నుంచి థర్డ్ పొజిషన్ లో ఉండాలి. అంటే W ఇక్కడ వేసిన W కి అటుపక్క అంటే W కి లెఫ్ట్ సైడ్ ఇంకో ఇద్దరు ఉంటారు. ఓకేనా? చూడండి మళ్ళీ వేస్తాను, అక్కడ ప్లేస్ సరిపోలేదని. U T P Q V R W. ఇది పజిల్. అక్కడ W పక్కన ఇద్దరు వేయడానికి ప్లేస్ సరిపోలేదని మళ్ళీ వేసాం. ఓకేనా? అర్థమైంది అందరికి? వచ్చిందా ఇలానే? హౌ మెనీ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ Q అండ్ R? Q కి R కి మధ్యలో ఎంత మంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్. ఆన్సర్ వెరీ గుడ్, బాగా ఆన్సర్ చేశారు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ S విత్ రెస్పెక్ట్ టు W? W నుంచి చూసుకుంటే S పొజిషన్ ఏంటి? చెప్పండి, S పొజిషన్ ఏంటి? Eighth right. 8th to the right. ఓకే, W ఇక్కడ ఉంది. W నుంచి S పొజిషన్ మధ్యలో 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ W సౌత్ ఫేస్ చేస్తుంది కాబట్టి S వచ్చేసి రైట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్ 8th పొజిషన్, 8th టు ద రైట్. ఓకేనా? చూడండి, మీకు పజిల్ కింద నేను క్వశ్చన్స్ ఓన్లీ 2 ఇస్తున్నా, ఎందుకంటే క్వశ్చన్ మీరు ఈజీగానే ఆన్సర్ చేస్తారు. పజిల్ రావడం ఇంపార్టెంట్. సో అందుకని నేను క్వశ్చన్స్ తక్కువ ఇస్తున్నాను, మనకి ఈ గ్యాప్ లో ఎక్కువ పజిల్స్ చేయడానికి అవుతుంది అని. ఓకేనా? నెక్స్ట్ చేయండి ఇంకో పజిల్. ఇక్కడ కూడా అందరూ ఒక రోలో కూర్చున్నారు, అందరూ సౌత్ ఫేస్ చేస్తున్నారు. సిట్టింగ్ ఇన్ రో ఫేసింగ్ సౌత్. చేసేయండి, ఫాస్ట్ గా చేయాలి.
IBPS PO డేట్స్ వచ్చేసాయి, చూసుకున్నారా? తెలియని వాళ్ళు చూసుకోండి. IBPS PO హాల్ టికెట్స్ వచ్చేసాయి. 3, 10 and 11 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ డేట్, సెంటర్, టైమ్ అన్ని కరెక్ట్ గా చూసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి. నాగలక్ష్మి, టైం ఎక్కువ లేదు. చెప్పండి. చెప్పండి మేడం. అదే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోండి, టైం ఎక్కువ లేదు కదా. అయిపోయింది మేడం. ఉంది మేడం. ఇంట్లో దొరకలేదు మేడం నాకు మొన్న. అవును, అదే వేరేగా చేయించుకోండి, వేరేది. ఇప్పుడు దొరికేసింది మేడం. ఇప్పుడు దొరికేసిందా? సరిపోయింది. జాగ్రత్త దాచుకోండి. దొరికింది మేడం. ఓకే ఓకే, జాగ్రత్త. ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఈసారి మెయిల్ లో పెట్టేసుకున్నాను మేడం, భయం లేదు ఇంకా. సరే సరే మేడం, ఇది పిఓ నేను అప్లై చేయలేదు మేడం. ఏ పిఓ ఇవి నాకు అర్థం కాలేదు. IBPS PO అంటే ఆర్ఆర్బి పిఓనా మేడం ఇది కూడా? కాదు, అది రూరల్ బ్యాంక్ మొన్న మనం రాసింది. ఇది ఎప్పుడు ఇది రూరల్ బ్యాంక్ కాకుండా రిమైనింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి. అంటే స్టేట్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్స్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయి కదా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఈ అన్ని బ్యాంక్స్ లో PO పోస్ట్ కోసం అన్నమాట. నిన్న అప్లై చేశాను మేడం నేను SBIకి. అది IBPS క్లర్క్ అప్లై చేశారా? రేపుతో లాస్ట్ కదా మేడం. అవునవును. PO చేయలేదా? నేను పిఓ చేయలేదు మేడం, నాకు తెలియదు మేడం నోటిఫికేషన్. అది అప్పుడే వచ్చింది నోటిఫికేషన్. RRB నోటిఫికేషన్ వచ్చినప్పుడే PO కూడా వచ్చింది. అది దానికి ఎక్స్పీరియన్స్ కావాలన్నాడు మేడం. లేదు, POకి క్లర్క్ కి ఎక్స్పీరియన్స్ అడగరు. అవునా మేడం? అయితే మరి నేను పెట్టలేదు మేడం. అది అయితే మేబీ మీరు మిస్ అయ్యింది. ఓకే, శైలశ్రీ ఏదో అడుగుతున్నారు. ఏం లేదా? చేశారా పోనీ? $26 members వచ్చారా? ఓకే. వాట్ అబౌట్ అదర్స్? అందరికి 26 అయితే మనకి 26 వస్తుంది. చూద్దాం. ఒక రో మళ్ళీ వేసుకుందాం. రో వేసుకున్నాం. రోలో 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. అందరూ సౌత్ ఫేస్ చేస్తున్నారు. 3 persons sits between D and E and B sits third to the right of B. చూడండి, D కి E కి మధ్యలో ముగ్గురు ఉన్నారు. B sits third to the right of E. E కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో B ఉంది. మొత్తం క్వశ్చన్ అంతా ఒకసారి చదువుకుందాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ D and F is equal to నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ D and C. D కి F కి ఎంతమంది ఉన్నారో మధ్యలో D కి C కి కూడా అంతమందే ఉన్నారంట. దాని అర్థం ఏంటి? సింపుల్ గా F కి C కి మిడిల్ లో D ఉండాలి. F కి C కి మిడిల్ లో D ఉంటేనే అప్పుడు ఈ రేషియో అనేది సరిపోతుంది. ఓన్లీ 3 persons sit to the left of C. C కి లెఫ్ట్ సైడ్ ఓన్లీ 3 members మాత్రమే ఉండాలి. ఇది మనం డైరెక్ట్ గా వేసేయచ్చు కదా. C కి లెఫ్ట్ సైడ్ అందరూ సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 3 members ని విడిచిపెట్టి ఇక్కడ మనం C ని వేసుకోవచ్చు. C కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఓన్లీ 3 members ఉన్నట్టు అవుతుంది. B sits second to the left of F. Only 6 persons sits between C and A. C కి A కి మధ్యలో 6 persons మాత్రమే ఉండాలి. Only 2 persons sits between F and G. G sits at the extreme end. G sits second from the extreme end. Okay. చూడండి, C కి A కి మధ్యలో 6 members ఉండాలి అని చెప్పారు. C మనకి తెలుసు కదా. సో 6 members 1 2 3 4 5 6 members ఉంచేసి ఇక్కడ A వేసుకుంటాం. 5 6. ఓకేనా? A వేసేసుకున్నాం. నెక్స్ట్
there are only 2% sits between F and G. F కి G కి 2% ఉండాలి. G sits second from extreme end. ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్ లో G ఉండాలి. ఓకే బానే ఉంది. కానీ ఏ ఎక్స్ట్రీమ్ అయినా మనకు తెలియదు కాబట్టి అప్పుడే మనం G ని పెట్టలేము. ఇలా ఉంచుదాం. రిమైనింగ్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. C తెలుసు కాబట్టి C తో ఉన్న పాయింట్స్ చూద్దాం. C తో ఉన్న పాయింట్స్ ఏమున్నాయి? C కి లెఫ్ట్ సైడ్ ముగ్గురు ఉండాలన్నారు, వేసేసారు. నెక్స్ట్ D కి F కి ఎంతమంది ఉన్నారో D కి C కి కూడా అంతమందే ఉండాలి. సో ఇప్పుడు మనకి D ఎక్కడ ఉందో తెలియదు. D ఎక్కడ ఉందో తెలియకుండా D కి C కి ఎంతమంది ఉన్నారో కూడా మనం చెప్పలేము. సో ఇంకేం చేద్దాం? 3% sits between D and E and B sits third to the right of E. E కి third to the right లో B ఉండాలి. ఓకే బానే ఉంది. B sits second to the left of F. ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ D, B, E, F వీటిని మనం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఉన్న పర్సన్స్ లో ఎక్కడ ఉండాలో మనకు తెలియదు. సో తెలియనప్పుడు ఏం చేస్తాం? నార్మల్ గా ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కాకుండా ఒక సైడ్ కి సెట్ చేసుకున్నాం. అంటే ఈ పక్క మనకి గ్యాప్ ఉంది కదా, ఈ ఏమంటారు లెఫ్ట్ హ్యాండ్ వైపు మనకి ఎక్కువ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఎక్కువ మంది ఉన్నారో లేదో మనకి తెలియదు. సో ప్రస్తుతానికి పక్కన రాసుకుందాం. సెట్ అయితే అయ్యింది, లేకపోతే మిడిల్ లో వేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్పారు? 3% సిట్ బిట్వీన్ D అండ్ E. D కి E కి మధ్యలో 3% ఉండాలి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? D కి E కి మధ్యలో 3% ఉండాలంటే ఫస్ట్ మీకు ఇలా చెప్పడం వల్ల CA మనకి తెలిసింది కాబట్టి చూడండి, ఇక్కడ మనం మధ్యలో పాయింట్స్ తీసుకుందాం. CA తీసుకోవడం వల్ల మనకి C కి A కి ఇటు పక్క ఎంతమంది ఉన్నారో మనకి తెలిసింది కరెక్టే. కానీ ఈ CA తెలియడం వల్ల మనం ఫర్దర్ స్టెప్స్ వేయగలుగుతున్నామా? దీనివల్ల మనకి ఇప్పుడు D ప్లేస్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో CA తెలుసుకోవడం వల్ల మనకి కాంప్లెక్సిటీ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. సో ఏం చేస్తాం? CA ని పక్కన పెట్టేసి D తో స్టార్ట్ చేద్దాం. కాంప్లెక్సిటీ తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే D తో కంటిన్యూషన్ మనకి స్టెప్స్ వచ్చాయి. D నుంచి E వస్తుంది, E నుంచి B వస్తుంది, B నుంచి F వస్తుంది. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి కంటిన్యూ అవుతుంది D నుంచి. సో D నుంచి మనం స్టెప్ వేసుకున్నాం. ఏం చెప్పారు? 3% సిట్స్ బిట్వీన్ D అండ్ E. D ఎక్కడో దగ్గర మధ్యలో ఉంటుంది. 1, 2, 3 3% విడిచిపెట్టి D కి E కి మధ్య 3 వేసుకున్నాం. కానీ DE ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు కదా, ఇలా కూడా ఉండొచ్చు. సో 2 పాసిబిలిటీస్ వేసుకున్నాం D కి E కి. ఓకేనా? అండ్ B సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ E. E కి థర్డ్ టు ద రైట్ లో, అందరూ సౌత్ కదా, E కి థర్డ్ టు ద రైట్ లో B ఉండాలి. సో 1, 2, 3 అంటే ఇక్కడ B వస్తుంది. E కి థర్డ్ టు ద రైట్ 1, 2, 3 ఇక్కడ B వస్తుంది. అంతేనా? సో ఇలా వేసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ D అండ్ F ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ D అండ్ C. సో ఈ చివరి ఎక్కడో C ఉందని అనేసుకుందాం. ఎలాగో లాస్ట్ నుంచి 4th పొజిషన్ లో C ఉండాలి కాబట్టి చివరికే కాబట్టి వేసుకుందాం. కానీ C కి D కి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనకి ఇంకా తెలియదు కాబట్టి అప్పుడు F ని ప్లేస్ చేయడానికి కూడా కుదరదు. కంటిన్యూ చేయండి. ఓన్లీ 3% సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ C. C కి లెఫ్ట్ సైడ్ 3% ని విడిచిపెట్టేసాం. B సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ F. B మనకి తెలుసు కదా, సో ఇప్పుడు మనం F ని పెట్టుకోవచ్చు. B సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ F. F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో, అంటే ఇక్కడ F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో B ఉండాలి. సరిపోయింది కదా? F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ F వేసుకుంటే F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో B ఉన్నట్టు అవుతుంది. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది? F తెలుసు, D తెలుసు, C తెలుసు. సో ఇక్కడ మనం రేషియో అప్లై చేసుకోవచ్చు కదా. D కి F కి ఎంతమంది ఉన్నారు, D కి C కి కూడా అంతమంది ఉండాలి. ఇక్కడ D కి F కి ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు, ఇమీడియట్ నైబర్స్ అయ్యారు. కానీ D కి C కి చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ మనకి రేషియో అప్లై అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది మనం ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ DFC 3 తెలుసు. D కి F కి ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం D కి C కి కూడా మధ్యలో 8 మెంబర్స్ ని సింపుల్ గా ప్లేస్ చేసేయచ్చు. సో D తెలుసు, C తెలుసు, మధ్యలో 8 మెంబర్స్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు E అని పెట్టుకోవచ్చు కదా. కంటిన్యూషన్ ఏముంది? C కి A కి మధ్యలో 6% ఉండాలి. 1, 2, 3, 4, 5, 6% విడిచిపెట్టేస్తే ఇక్కడ A వస్తుంది. ఓన్లీ 2% సిట్స్ బిట్వీన్ F అండ్ G. F కి G కి మధ్యలో 2% మాత్రమే ఉండాలి. నెక్స్ట్ G ఎక్కడ ఉండాలి? ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్ లో ఉండాలి. చూడండి, F కి G కి 2 మెంబర్స్ మాత్రమే ఉండాలి. G ఏమో ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు F మనకి తెలుసు. F కి లెఫ్ట్ సైడ్ 2 పొజిషన్స్ విడిచిపెట్టి G ఇక్కడ పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్ లో ఉందా?
లేదు, 4th పొజిషన్ లో ఉంది. సో అంటే జీ ఇక్కడ రాదు, ఇంకెక్కడ రావాలి? ఎఫ్ కి ఇటువైపు ఇద్దరిని విడిచిపెట్టి జీ పెట్టామనుకోండి, ఛాన్స్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఎన్నో పొజిషన్ లో ఉండాలి? జీ సెకండ్ పొజిషన్ లో ఉండాలి, అంటే జీ పక్కన ఇంకొకరిని పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు రైట్ ఒక ఎక్స్టెన్మెంట్ నుంచి సెకండ్ పొజిషన్ లో జీ ఉంది, రిమైనింగ్ అన్ని కూడా సెట్ అయిపోయాయి. ఇదే పజిల్. ఓకేనా? ఫస్ట్ నేను సిఏ తీసుకున్నాను ఈజీగా ఉంది అని, కానీ దానివల్ల మనకు ఆన్సర్ రాలేదు. ఎందుకు రాలేదు? సి తెలిసింది బానే ఉంది, ఏ తెలిసింది బానే ఉంది, కానీ సితో ఏతో మనకి కనెక్షన్ ఏమైనా ఉందా ఇచ్చిన రిమైనింగ్ పాయింట్స్ లో? లేదు. అది జస్ట్ జనరిక్ గా ఒకటి ఉంది, ఏ అని ఒక పర్సన్ ఉన్నారు అని తెలిసింది, అంతేగాని దానివల్ల మనకి యూజ్ ఏమీ లేదు. సో అలాంటి యూజ్లెస్ పాయింట్స్ తో స్టార్ట్ చేస్తే ఆన్సర్ రాదు. కంటిన్యూషన్ ఎక్కడైతే మనకి కనెక్టివిటీ ఉంటుందో కనెక్షన్ ఉన్న పాయింట్స్ చెక్ చేసుకుంటూ వచ్చేస్తుంది. క్వశ్చన్ మీరు చూడగానే డి ఎక్కువగా కనిపిస్తుంది. సో డి మనకి ఇక్కడ 3 సార్లు కనిపించింది. సో దాన్ని ఆ పాయింట్ ఫిక్స్ చేసుకుంటే మిగతావన్నీ వచ్చేస్తాయి. క్లియర్ కదా? హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద రోలో ఎంతమంది కూర్చున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 టోటల్ 26 పర్సన్స్ కూర్చున్నారు. ఆన్సర్ ఆల్రెడీ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ సి? ఈ కి సి కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఆన్సర్ టైప్ చేసి రెడీగా ఉంచుతారు అడగ్గా చెప్పడానికి. 12. ఈ కి సి కి మధ్యలో 12 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? అర్థమయ్యాయి కదా? ఈ మోడల్ ఇస్తే చేయగలరు కదా? లాస్ట్ టైం మన మార్క్స్ లో ఇవి రావడం లేదు మేడం అని అన్నారు. ఇప్పుడు ఓకే కదా? డన్. ఇంకా ఉన్నాయి, చేయండి. ఇది చేయండి. certain number of persons sitting in a row facing north. ఇక్కడ నార్త్ ఫేస్ చేస్తున్నారు. చేసేయండి ఫాస్ట్ గా. చేసేసారా?
చేస్తారా? వెరీ గుడ్. ఓకే, చేద్దాం చూడండి. అగైన్ మనం లైన్ తీసుకుందాం. 2 పాసిబిలిటీస్ కోసం 2 లైన్స్ తీసుకుందాం. క్వశ్చన్ మొత్తం అందరూ నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. మొత్తం ఒకసారి చదువుదాం. A6 4th to the left of D. D కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ లో A ఉంది. 5 persons sits between A and G. A కి G కి మధ్యలో 5 మెంబర్స్ ఉన్నారు. F sits at one of the positions left of D. D కి లెఫ్ట్ లో ఏదో ఒక పొజిషన్ లో F ఉంది. The number of persons sitting between A and E are same as D and F. H is exactly between D and A. Okay. 4 persons sit between A and E. No one sits to the right of D. Who sits immediate left of C? G is third to the left of C. 2 persons sits between H and E. F sits at extreme end. సో ఇక్కడ మనం చూడగానే వేసుకునే పాయింట్స్ ఏంటి? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ లో F ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి. బి కి రైట్ సైడ్ ఎవరు లేరు అంటే అర్థం ఏంటి? బి ఏమో రైట్ ఎండ్ లో ఉంది అని అర్థం, అంతేనా? అప్పుడు బి కి రైట్ సైడ్ ఎవరు ఉండరు కదా. నెక్స్ట్ కంటిన్యూషన్, హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సి కి ఇమీడియట్ రైట్ లో కూర్చున్నారంట. సో ఇక్కడ సి. సో ఈ బేసిక్ పాయింట్స్ అన్ని వేసేస్తాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటో చూద్దాం. సో మనకి తెలిసింది, ఇప్పుడు వరకు తెలిసింది FCB తెలిసింది. సో దానికి కనెక్షన్ ఏముందో చూద్దాం. A6 4th left of D అంటే ఇప్పుడు మనకి D తెలియాలి. మెయిన్ D తెలిస్తే వస్తుంది. 4 persons sits at A and G. A కి G కి 4 persons ఉండాలి. F ఏమో D కి లెఫ్ట్ సైడ్ ఎక్కడో దగ్గర ఉంటుంది. ఓకే, చూడండి D మనకి తెలియాలి, కానీ D ఎక్కడ ఉందో మనకి తెలియదు. కానీ ఏం తెలుస్తుంది? D కి లెఫ్ట్ సైడ్ F ఉండాలి. సో F ఎలాగో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ ఎక్కడో దగ్గర D ఉంటుంది అని మనం తెలుస్తుంది. ఎక్కడో దగ్గర D చెప్పండి. థర్డ్ లెఫ్ట్ టు సి మేడం. ఒక పాయింట్ ఉంది. ఓకే, G ఏమో C కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ అనేస్తా. ఓకే, C కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3 థర్డ్ పొజిషన్ లో G. వేసుకున్నాం. G నుంచి మనకి పెద్ద యూజ్ ఏమీ లేదు కదా, అది లాస్ట్ లో వేసుకున్నా అవుతుంది. ఓకే, మనకి మెయిన్ కావాల్సింది D. A కి G కి రిలేషన్ ఇచ్చాడు అనేసా. ఓకే, 5 persons sits between A and G. సరే చూడండి, G మనకి తెలిసింది. G ఏమో C కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో G ఉన్నది తెలిసింది. A కి G కి రిలేషన్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? 5 persons sits between A and G. సో అటువైపు ఎలాగో వేసుకోవడం అవ్వదు కాబట్టి ఇటువైపు 1 2 3 4 5 5 persons విడిచిపెట్టి ఇక్కడ A వేసుకున్నాం. 1 2 3 4 5 5 persons విడిచిపెట్టి A ని వేసేసుకున్నాం. నెక్స్ట్ A6 4th to the left of D. ఇక్కడ D తెలుస్తుంది. A ఏమో D కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ లో ఉండాలి. సో అప్పుడు D ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అప్పుడు D కి లెఫ్ట్ సైడ్ 1 2 3 4th పొజిషన్ లో A ఉన్నట్టు అవుతుంది. రెండు సిమిలర్ గానే వస్తున్నాయి, ఇంకా రెండు సార్లు వేయాల్సిన అవసరం లేదు. సో D కి లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ లో A ని వేసేసుకున్నాం. D కూడా వచ్చేసింది. A ని ఫిక్స్ చేసాం. F6 ఏమో D కి లెఫ్ట్ సైడ్ ఉంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ A and E ఆర్ బిట్వీన్ D and F. D కి F కి మధ్యలో ఎంతమంది ఉన్నారో A కి E కి కూడా మధ్యలో అంతమందే ఉండాలి. ఓకే, H సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ A and D. A కి D కి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో H ఉంది. సో A కి D కి ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్న పొజిషన్ లో H ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 4 persons సిట్స్ బిట్వీన్ A and E. A కి E కి మధ్యలో 4 persons ఉన్నారంట. సో A కి ఎటువైపు E పెట్టుకునే ఛాన్స్ ఉంది? 1 2 3 4. A కి రైట్ సైడ్ 4 పెట్టుకునే ఛాన్స్ ఉంది. A కి లెఫ్ట్ సైడ్ కూడా 4 పొజిషన్స్ వదిలేసి E పెట్టుకునే ఛాన్స్ ఉంది, అంతేనా?
చూడండి నేను కరెక్ట్ గానే వేసానా? ఏకి డికి రిలేషన్ ఏ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ డి. చూడండి అదే ఏడి ఏ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ డి అని అన్నారు, నేను లెఫ్ట్ ఆఫ్ డి వేసాను. తిరిగి మళ్ళీ నేను అడిగేటప్పుడు మాత్రమే చెప్తారు. చూడండి ఏ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ డి అన్నాడు కదా, నేను ఇందాక ఫ్లో లో లెఫ్ట్ లో వేసాను. సో డికి 1 2 3 4. చూడండి ఇప్పుడు ఓకే కదా. డికి Okay, ఫోర్త్ టు ద రైట్ లో ఉంది. 5% సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జి. ఏకి జికి మధ్యలో 5% ఉన్నారు. అండ్ డికి ఏకి మధ్యలో హెచ్ ఉండాలి. సో ఇక్కడ హెచ్ వస్తుంది, డికి ఏకి మధ్యలో హెచ్. ఓకే, డికి లెఫ్ట్ సైడ్ ఎఫ్ ఉంది. ఏకి ఈకి ఎంతమంది ఉన్నారో డికి ఎఫ్ కి కూడా అంతమందే ఉండాలి. నెక్స్ట్ ఏకి ఈకి మధ్యలో 4% ఉండాలి అని చెప్పేశారు. సో ఏకి ఈకి మధ్యలో 4%. ఏకి లెఫ్ట్ సైడ్ 4% విడిచిపెట్టి 1 2 3 4. చూడండి ఏకి రైట్ సైడ్ 4% 1 2 3 4 విడిచిపెట్టి ఇక్కడ ఈ వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ 4% విడిచిపెట్టి ఇక్కడ కూడా ఈ వేసుకోవచ్చు. సో ఇప్పుడు అర్థం ఏంటి? ఏకి ఈకి మధ్యలో 4 మెంబర్స్ ఉంటే డికి ఎఫ్ కి కూడా మధ్యలో 4 మెంబర్స్ ఉండాలి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఈ ఆర్ సేమ్ యాజ్ డి అండ్ ఎఫ్. సో రెండిట్లోనే ఈక్వల్ గానే ఉండాలి. రిమైనింగ్ పాయింట్స్ అన్ని వేసుకున్నామా? నెక్స్ట్ కంటిన్యూషన్ లాస్ట్ పాయింట్ చూడండి. 2% సిట్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ. హెచ్ కి ఈకి మధ్యలో 2% ఉండాలి. సపోజ్ ఈ ఇక్కడ వేసాం అనుకోండి, హెచ్ ఇక్కడ ఉంది, హెచ్ కి ఈకి మధ్య 2 మెంబర్స్ ఉన్నారా? లేరు, ఎక్కువ మంది అయిపోయారు. సో ఈ ఇటువైపు వేయకూడదు. ఏకి లెఫ్ట్ సైడ్ మాత్రమే 4 మెంబర్స్ విడిచిపెట్టి ఈ వేస్తే హెచ్ కి ఈకి మధ్యలో 2 మెంబర్స్ సరిపోయారు కదా. చూడండి మధ్యలో ఒక వేకెంట్ పర్సన్ ఉన్నారు, డి ఉన్నారు. సో 2 మెంబర్స్ ఉన్నారు హెచ్ కి ఈకి మధ్యలో. సో ఈ ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటి? ఏకి ఈకి మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. సో ఎఫ్ కి డికి కూడా మధ్యలో 4 మెంబర్స్ ఉండాలి. ఈకి ఎఫ్ కి మధ్యలో ఇంకొక ముగ్గురిని యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఎఫ్ కి డికి కూడా మధ్యలో 4 మెంబర్స్ ఉన్నట్టు అవుతుంది. అంతే, రిమైనింగ్ పాయింట్స్ అన్ని వేస్తాం. ఓకేనా? ఎంతమంది ఉన్నారు అయితే రోలో? 1 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మెంబర్స్ ఉన్నారు. 19 వచ్చిందా? ఓకే, ఓవరాల్ గా రోలో ఉన్నది 19 మెంబర్స్. పొజిషన్ ఆఫ్ ఎఫ్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జి అన్నా? పొజిషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జి కాదు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జి? కాదు, పొజిషన్ ఆఫ్ జి అంతే, ఎఫ్ లేదు అక్కడ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జి ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్? లెఫ్ట్ హ్యాండ్ నుంచి జి పొజిషన్ ఏంటి అని అక్కడ ఎఫ్ బై మిస్టేక్ పడింది. 20నా? సో 20 ఎలా అవుతుంది? రోలో ఉన్నదా 19 మెంబర్స్ అయితే జీ పొజిషన్ 20 ఎలా అవుతుంది? 5 6 7 8 9 10 ఫస్ట్ క్వశ్చన్ మేడం. 60 15 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ మేడం. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ 20 కాదు 19. మీరు ఒక్క పర్సన్ మీరు వేసినవి కౌంట్ చేయండి మేడం. నేను 19 వేసా. వేసానా? 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వేసానా? అయితే 20 మెంబర్స్. ఇందాక నేను కౌంట్ చేసేటప్పుడు ఒకటి మిస్ చేసి ఉంటా. 20. ఓకేనా? టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి జీ పొజిషన్ వచ్చేసి ఏంటి? జీ పొజిషన్ 15 మెంబర్స్ ఉన్నారు అంటే 16th పొజిషన్ లో జీ ఉంది. ఓకేనా? డన్. నెక్స్ట్ చూడండి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, హోంవర్క్ చేయండి. తీసుకున్నారా? ఈజీనే, మళ్ళీ నేను చెప్పాల్సిన పని ఉండదు, కానీ చెయ్యండి. ఎలాగో వస్తాను అడిగితే చెప్తాను అని వదిలేకండి, చెయ్యండి. తీసుకున్నారా? నెక్స్ట్ ఇచ్చోండి. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? స్ట్రైట్ లైన్ లో వాళ్ళని కూర్చోబెట్టాం కదా. ఇప్పుడు సర్కిల్, ఒక సర్కిల్ లో కూర్చోబెట్టాలి. దేర్ ఆర్ మోర్ దాన్ 10 people సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్. సర్కిల్ లో 10 members కంటే ఎక్కువ మంది కూర్చున్నారు, కానీ ఎంత మంది కూర్చున్నారో చెప్పలేదు మనకి.
సో సర్కిల్ వేసుకుంటాం. సర్కిల్ వేసుకుంటాం. 10 కంటే ఎక్కువ, ఎన్నో తెలియదు కాబట్టి అలా ఉంచుతాం. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దమ్ ఫేసెస్ ఇన్సైడ్ ద సర్కిల్. అందరూ సర్కిల్ కి ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి హింట్స్ ఇచ్చారు చూడండి. O is sitting third to the left of P. ఎక్కడ దగ్గర P వేసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్, 1 2 3 థర్డ్ పొజిషన్ లో O ఉందంట. O is sitting third to the left of P. P కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో O ని వేసుకున్నాం. Q is second to the left of R. R కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో Q ఉండాలి. R ఇంకా మనకి తెలియదు. There are 2 persons sits between R and S. R కి S కి మధ్యలో 2 persons ఉండాలి, అది కూడా తెలియదు. T is an immediate neighbor of U and V, but not sitting to the right of Q. Okay. W and Y are sitting second to the left and third to the right of Q respectively. X is sitting second to the left of S, but not sitting to the right of Y. S is sitting third to the right of V. R is sitting third to the left of U. చూడండి, మనం PO వేసుకున్నాం కానీ PO ఇంకెక్కడ కనిపించట్లేదు. సో మనం ఫస్ట్ PO వేసుకోవడం వల్ల యూజ్ ఏమీ లేదు, ఎందుకంటే ఇంకెక్కడ PO కనిపించడం లేదు మనకి. సో ఫస్ట్ Pని ఫస్ట్ పాయింట్ ఓని Pని పక్కన పెట్టేసి రిమైనింగ్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. Q is sitting second to the left of R అన్నాడు. సో వాటితో కంటిన్యూషన్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం. R కి సెకండ్ టు ద లెఫ్ట్ లో Q ఉంది. ఓకేనా, R కి సెకండ్ టు ద లెఫ్ట్ లో Q ని వేసుకున్నాం. There are 2 people sit between R and S. సో R కి S కి మధ్యలో 2 people ఉన్నారంట. సో మనం వేసుకోవడానికి S వేసుకోవడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? R కి లెఫ్ట్ సైడ్ 2 persons విడిచిపెట్టి S వేసుకోవచ్చు, ఆర్ R కి రైట్ సైడ్ 2 persons విడిచిపెట్టి కూడా S వేసుకోవచ్చు. 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 పాసిబిలిటీస్ వేసుకున్నాం. నెక్స్ట్ T is an immediate neighbor of U and V. UV ఇంకా తెలియదు కాబట్టి T పక్కన పెట్టండి. బట్ సిట్టింగ్ to the immediate right, but not sitting to the second to the right of Q. Okay. W and Y are sitting second to the left and third to the right of Q respectively. చూడండి, Q కి సెకండ్ టు ద లెఫ్ట్ లో W ఉండాలి, థర్డ్ టు ద రైట్ లో Y ఉండాలి. అదే ఆ పాయింట్ అర్థం. Q కి సెకండ్ టు ద లెఫ్ట్ లో W ఉండాలి. సో Q మనకి తెలుసు కాబట్టి సెకండ్ టు ద లెఫ్ట్ లో ఇక్కడ W అండ్ థర్డ్ టు ద రైట్ ఇక్కడ Y. Q కి అగైన్ ఇక్కడ సెకండ్ టు ద లెఫ్ట్ లో W, 1 2 3 third to the right లో Y. ఓకేనా. X is sitting second to the left of S. S తెలుసు కదా, S కి సెకండ్ టు ద లెఫ్ట్ అంటే ఈ పొజిషన్. ఇక్కడ మనకి X రావాలి, కానీ ఇక్కడ ఏముంది? X పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, ఆల్రెడీ Y ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. ఇందులో చూద్దాం. S కి సెకండ్ టు ద 1 2 సెకండ్ టు ద లెఫ్ట్ లో X ఉండాలి, వేసేస్తున్నాం. బట్ నాట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ Y. Y కి సెకండ్ టు ద రైట్ లో ఉండకూడదు అంటే ఏంటి? Y కి X కి మధ్యలో ఒక పర్సన్ కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే ఎవరు లేకుండానైనా ఉండాలి, అది దాని అర్థం. సెకండ్ టు ద రైట్ లో X ఉండకూడదు అంతే. నెక్స్ట్ S is sitting third to the right of V. S ఎక్కడ ఉంది? V కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉంది. S is sitting third to the right of V. ఇప్పుడు V కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో మనం S ని వేసుకోవాలి. అయితే X ని వేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? సారీ, X is sitting second to the left of S అన్నాడు కదా, అంటే సెకండ్ పొజిషన్ అంటే మధ్యలో ఒక పర్సన్ ఎక్స్ట్రా వేసేసాం. చూడండి, S కి సెకండ్ టు ద లెఫ్ట్ లో X ఉండాలి అన్నాడు. సో 1 2 సెకండ్ టు ద లెఫ్ట్ ఇక్కడ X వస్తుంది. ఇప్పుడు S is sitting third to the right of V. సో ఇక్కడ V వేసుకుంటే థర్డ్ టు ద రైట్ లో S ఉంటుంది. సో అది కూడా సరిపోయింది. R is sitting third to the left of L. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ U. R మనకి తెలుసు కదా, U కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో R ఉండాలి. సో R మనకి తెలుసు కాబట్టి ఇక్కడ U వేసుకున్నాం అనుకోండి, మధ్యలో ఒక పర్సన్ గ్యాప్ ఉంచేసి ఇక్కడ U వేసుకుంటే అప్పుడు U కి థర్డ్ టు ద లెఫ్ట్ లో R ఉన్నట్టు అయ్యింది. సరిపోయిందా? అంతే. ఇంకేం పాయింట్స్ అయినా మిస్ చేసామా మనం? ఇంకేమైనా పాయింట్స్? U కి T చూడండి, T ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ U అండ్ V. U కి V కి ఇద్దరికి కామన్ ఇమీడియట్ నైబర్ T అవ్వాలి. అంటే అర్థం ఏంటి? U కి V కి మధ్యలో T ఉండాలి. ఓకేనా. చూడండి, అన్ని ప్లేసెస్ ఫిల్ అయిపోయాయి. ఈ 2 ప్లేసెస్ మనకి ఖాళీగా ఉన్నాయి. మనం స్టార్టింగ్ కూడా ఒక ఇద్దరు వదిలేసాం. ఏంటది? O is sitting third to the left of P. సో ఇక్కడ P వేస్తే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్, ఇక్కడ O వస్తుంది. చూసారా, ఈ పజిల్ లో మనకి అందరికి నేమ్స్ ఇచ్చేసాడు.
కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. సో ఇది పజిల్. ఇలా చేయాలి సర్కిల్ ఇస్తే. అర్థమైందా? సేమ్ లైన్ లానే, లైన్ ని కొంచెం ఇలా చుట్టూ తిప్పేస్తే సర్కిల్ అయిపోతుంది. క్లియర్ కదా? ఎంతమంది కూర్చున్నారు? లెవెన్ మెంబర్సా? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 మెంబర్స్ కూర్చున్నారు సర్కిల్ లో. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ? డబ్ల్యూ నుంచి చూసుకుంటే టీ పొజిషన్ ఏంటి? డబ్ల్యూ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఏంటి, రైట్ సైడ్ నుంచి ఏంటి, రెండు చెప్పండి. సెకండ్ టు ద లెఫ్ట్, థర్డ్ టు ద లెఫ్ట్? థర్డ్ టు ద లెఫ్ట్. మధ్యలో ఎక్స్వి ఇద్దరు ఉన్నారు కదా, సో థర్డ్ టు ద లెఫ్ట్, ఎయిత్ టు ద రైట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ పజిల్ చేయండి మీరే. చూడండి, a few persons are seated around a circular table facing center. ఇక్కడ కూడా సర్క్యులర్ టేబుల్ ఇచ్చారు, అందరూ కూడా సెంటర్ ఫేస్ చేస్తున్నారు. స్టేర్స్ అన్ని ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఓకే, చూడండి కండిషన్ ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ అ సర్కిల్ వాజ్ ఆడ్ బట్ నాట్ మోర్ దాన్ 18. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి ఆడ్ నెంబర్ ఉంటుంది, కానీ 18 కంటే ఎక్కువ కాదు, 18 కంటే తక్కువ. 18 కంటే తక్కువ అవ్వాలి, ఆడ్ నెంబర్ అవ్వాలి. అంటే 17 గానీ 15 గానీ 13 గానీ అలా అవ్వాలి. ట్రై చేయండి హింట్స్ యూజ్ చేసి, ఫాస్ట్ గా చేయాలి, మనకి టైం ఎక్కువ లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంది, సో ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్ గా చేసేయండి. వచ్చిందా?
Number of persons between B and E when counted from right of B was thrice as that of number of persons seated between B and N when counted from left of B. E and N were neighboring to each other. U was seated to the immediate left of Q. 2 persons sit between Q and H. E was third to the right of H. C was second to the right of J and second to the left of U. E is to the immediate left of N. చెప్తాను చూడండి. ఫస్ట్ సర్కిల్ వేసుకుందాం. నాకు తెలిసి సింగిల్ పాసిబిలిటీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎందుకు లేట్ చేశారో తెలియదు. సర్కిల్ తీసుకున్నాం. ఏం చెప్పాడు ఫస్ట్? 18 కంటే ఎక్కువ ఉండకూడదు, 18 కంటే తక్కువ ఉండాలి, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, అది మనం లాస్ట్ లో చూసుకుంటాం. నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఈ వన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ బి. బి నుంచి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే బికి ఈకి ఎంతమంది ఉన్నారో నెక్స్ట్ అంతమందికి థ్రైస్ అవుతుంది, అంటే ఇంటూ 3 అవుతుంది. ఎవరెవరికి మధ్య? బికి ఎన్ కి మధ్య. బికి లెఫ్ట్ సైడ్ నుంచి బికి ఎన్ కి మధ్య ఎంతమంది ఉంటారు? బికి రేషియో ఇచ్చాడు అంతే. బికి ఈకి అండ్ బికి ఎన్ కి, ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్. రేషియో ఎంత ఇచ్చాడు? 1:3 రేషియో ఇచ్చాడు. థ్రైస్ ఉండాలి అంటే 1:3 రేషియో, అంతేనా? సో ఆ రేషియోలో ఫిక్స్ చేయాలి. అండ్ కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు? ఈ అండ్ ఎన్ వర్ నైబరింగ్ టు ఈచ్ అదర్. ఈ అండ్ ఇద్దరు కూడా నైబర్స్ అవుతారు, అంటే ఈ ఎన్ ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఇటు పక్క ఎక్కడో బి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఆ రేషియో బట్టి మనం సెట్ చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ చూడండి. ఈ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్ అన్నాడు, అంటే ఎన్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఈ ఉండాలి. సో అందరూ ఎటువైపు ఫేస్ చేస్తున్నారు? సెంటర్ ఫేస్ చేస్తున్నారు. సెంటర్ ఫేస్ చేస్తే ఎటు వస్తుంది? సెంటర్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎన్ వేసుకుంటే ఇమీడియట్ లెఫ్ట్ లో ఇక్కడ ఈ వస్తుంది, అంతేనా? సో ఎన్ ని ఈని పెట్టేసాం. ఇప్పుడు బిని మీరు ప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా? రేషియో తెలియకుండా ఎక్కడ పెడతారు? బిని పెట్టలేం. ఒకవేళ కష్టపడిపోయి ఎంతో కొంత కిట్టించేసి పెట్టినా బి వల్ల మనకి పెద్దగా వచ్చిన యూజ్ ఏమీ లేదు. నెక్స్ట్ పాయింట్స్ మనకి బి తో సంబంధం లేకుండా ఉన్నాయి. సో మనం మిగతా పాయింట్స్ అన్ని వేసుకుంటే ఆటోమేటిక్ గా బి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి రిమైనింగ్ పాయింట్స్ అన్ని చూడండి. యూ వాజ్ సిటెడ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఇక్కడ ఎక్కడెక్కడో క్యూ ఉంటుంది కదా. సో క్యూ కి ఇమీడియట్ లెఫ్ట్ లో యూ ఉందంట. యూ వాజ్ సిటెడ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూ కి ఇమీడియట్ లెఫ్ట్ లో యూని వేసుకున్నాం. 2 persons సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ హెచ్. క్యూ కి హెచ్ కి మధ్యలో 2 persons ఉండాలి, అంతేనా? ఓకే, క్యూ కి హెచ్ కి మధ్యలో 2 persons ఉండాలి. కంటిన్యూషన్ ఏంటి? ఈ వాజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్ కి థర్డ్ టు ద రైట్ లో ఉండాలి. సో క్యూని మనం ఇక్కడ వేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఏమంటారు? క్యూని కాదు, యూఏనా? కాదు, ఇంకేముంది మధ్యలో? 2 persons సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ హెచ్ అన్నాడు కదా. సో క్యూ కి హెచ్ కి మధ్యలో 2 persons అంటే క్యూ కి లెఫ్ట్ సైడ్ 2 persons విడిచిపెట్టి ఇక్కడ హెచ్ వేసాం అనుకోండి. అప్పుడు హెచ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో డి ఉన్నట్టు అవుతుందా? రైట్ సైడ్ అంటే ఇటు నుంచి మనం ఇలా కౌంట్ చేయాలి. ఇక్కడే 1 2 3 అయిపోయింది. ఇంకా ఈ వరకు ఎక్కడ వస్తుంది? మధ్యలో ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో క్యూ కి లెఫ్ట్ సైడ్ హెచ్ ని పెడితే సెట్ అవ్వడం లేదు. సో క్యూ కి రైట్ సైడ్ ఇద్దరిని విడిచిపెట్టి హెచ్ ని పెట్టాం అనుకోండి. అప్పుడు ఏంటవుతుంది? హెచ్ కి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఈజ్ వాజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్. సో మధ్యలో ఇద్దరు ఉన్నారు అని తెలుస్తుంది. అప్పుడు 1 2 3 థర్డ్ పొజిషన్ కి మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో క్యూ కి రైట్ సైడ్ పార్ట్ ఈ వరకు మనకి ఫిక్స్ అయింది. కంటిన్యూషన్ చూడండి. సి వాజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూ ఎక్కడ ఉండాలి? సి ఎక్కడ ఉండాలి? యూ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో ఉండాలి అండ్ జే కి సెకండ్ టు ద రైట్ లో ఉండాలి. సో అంటే ఇక్కడ జే కి సెకండ్ టు ద రైట్ అండ్ యూ కి సెకండ్ టు ద లెఫ్ట్, అంతేనా? పాయింట్స్ అన్ని వేసేసాం. ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా మనం వేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం వేసుకున్న పాయింట్స్ లో మనం మిగిల్చింది ఏంటి? బిని మిగిల్చాం కదా. సో ఇప్పుడు మనకి బిని వేసుకోవాలి. టోటల్ సర్కిల్ వేసేసుకున్నాం మనం. ఇప్పుడు మనం పెట్టాల్సింది బిని. సో బిని పెట్టాలంటే ఏం చేయాలి?
మనకి ఇంకా ఎంతమంది ఉన్నారు టోటల్ కౌంట్ చేయండి ఫస్ట్. మనకి 18 కంటే తక్కువ ఉండాలి, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. సో మనకి ఇప్పుడు ఎంతమంది వచ్చారో లెక్క పెట్టండి. ఈ నుంచి లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెంబర్స్ వచ్చారు. సో మనకి ఏంటి 13 వచ్చేసి 18 కంటే తక్కువ ఉంది ప్లస్ ఆడ్ నెంబర్ ఉంది. సో 13 మెంబర్సే. మనం ఇలా ఫిక్స్ అవ్వచ్చు. ఏమో 15 కూడా ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ 15 పెట్టాలంటే రిమైనింగ్ పర్సన్స్ ఇంకా మిగతా ఇద్దరిని ఎక్కడ పెట్టాలో మనకి ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో లేవు. సో ఎక్కడ పెట్టాలో మనకి తెలియదు కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము. కాబట్టి ప్రస్తుతానికి 13 కూడా రూల్స్ ప్రకారంగా ఫిక్స్ అయింది కాబట్టి 13 ఫిక్స్ అవుదాం. సో ఇక్కడ మనం పెట్టాల్సింది బిని పెట్టాలంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకి చూడండి. చాలా వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇందులో ఎక్కడ బిని పెడితే మనకి ఇచ్చిన రేషియో 1:3 రేషియో ఫిక్స్ అవుతుందో చూడండి. ఇఫ్ సపోజ్ బిని ఇక్కడ పెట్టామనుకోండి, బిని ఇక్కడ పెడితే అందరూ ఇన్సైడే కదా, ఇన్సైడ్ వేసుకున్నాం. బిని ఇక్కడ పెడితే ఏమిచ్చాడు బికి ఈకి రేషియో బి అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ బి. బికి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే బికి ఈకి మధ్యలో ఎవరు లేరు, 0. అదేమో థ్రైస్ అవ్వాలంట. అంటే 0 × 3 0నే కదా. అంటే ఎన్ ఏమొచ్చేసి అక్కడే ఉండాలి, బికి పక్కనే ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు కదా, ఎన్ అక్కడ ఉంది. సో అంటే ఈకి ఇమీడియట్ గా బి రాదు. సపోజ్ ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ బి పెట్టామనుకోండి. అప్పుడు బికి రైట్ సైడ్ నుంచి బికి ఈకి మధ్యలో ఒక్కరు ఉన్నారు. మనకి 1:3 రేషియో కావాలి. అంటే బికి ఎన్కి మధ్యలో లెఫ్ట్ సైడ్ నుంచి 3 మెంబర్స్ ఉండాలి. 1 × 3 మెంబర్స్ ఉండాలి. కానీ 3 ఉన్నారా? చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది కూడా సెట్ కాదు. సో ఇంకెక్కడ పెడతాం బిని? ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ బిని ట్రై చేస్తే బికి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 సారీ 3. బి నుంచి రైట్ సైడ్ ఈకి మధ్యలో ఉన్నది 3 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో మనకి 1:3 రేషియో రావాలంటే ఏం చేయాలి? ×3 చేయాలి. అంటే ఇక్కడ మనకి బి నుంచి లెఫ్ట్ సైడ్ ఎన్కి మధ్యలో 9 మెంబర్స్ ఉండాలి. ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. సో సరిపోతుందా? 1 2 3 4 5 6 7 సరిపోతుందా మనకి? చాలడం లేదు. సో మనకు కావాల్సింది 9, కానీ 7 వస్తున్నారు, సరిపోవడం లేదు. సో ప్రస్తుతానికి ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇంకెక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉంది బిని? ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ పెట్టుకుంటే బికి ఈకి మధ్యలో 1 2 3 4 మెంబర్స్ వస్తున్నారు. అంటే మనకి ఇటువైపు 12 మెంబర్స్ ఉండాలి. కానీ మనకి వచ్చింది ఎంతమంది? ఇక్కడ 6 మెంబర్సే వస్తున్నారు. ఇఫ్ సపోజ్ ఇంకో 6 మెంబర్స్ జేకి ఎన్కి మధ్యలో ఉన్నారేమో మనం యాడ్ చేసేసుకుందాం అనుకుంటే 6 + 6 12 మెంబర్స్ అవుతారు. బాగానే ఉంది, 12 సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి టోటల్ 13 + 6 అయిపోతుంది. అంటే 19 అయిపోతున్నారు. మనకు కావాల్సింది 18 కంటే ఎక్కువ ఉండకూడదు. సో అంటే మనకి ఇక్కడ 6 యాడ్ చేయడానికి కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం బి పెట్టుకున్నా, ఇక్కడ బి పెట్టుకున్నా కౌంట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అది చూడగానే చెప్పవచ్చు బికి ఈకి కౌంట్ ఎక్కువ అయిపోతుంది. దానికి ×3 చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది. సో ఈజీగా చెప్పేయచ్చు. సో ఇక్కడ మనకి ఛాన్స్ ఎక్కడుంది? ఇక్కడ బి వేసుకుంటే ఇటువైపు 4 వచ్చింది, సారీ 3 వచ్చింది. సో ఇటువైపు ×3 9 వచ్చే అవకాశం ఉంది. కానీ మనకి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సో 9 రావాలి, కానీ 7 ఉన్నాయి. అంటే ఎక్స్ట్రా 2 కావాలి. ఆ 2ని మనం జేకి ఎన్కి మధ్యలో పెట్టొచ్చు కదా, పెట్టే ఛాన్స్ ఉంది. సో 2ని పెట్టితే టోటల్ ఎంత వస్తుంది? 15 వస్తుంది. మనకు కావాల్సింది 18 కంటే తక్కువ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. 15 18 కంటే తక్కువ ప్లస్ ఆడ్ నెంబర్. సో సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఇలా ఇక్కడ బిని ఫిక్స్ చేసుకుంటే ఇటువైపు 3 సరిపోయింది, ఇటువైపు 2 ఎక్స్ట్రా పెట్టుకుంటే ×3 థ్రైస్ అయినట్టు కూడా సరిపోయింది. సో ఇదే పజిల్. అర్థమైందా? ఓకే. క్వశ్చన్స్. హౌ మెనీ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఎన్? లెఫ్ట్ ఆఫ్ బి ఎంతమంది? 9 మెంబర్స్. ఇప్పుడే చూసాం. టోటల్ గా ఎంతమంది ఉన్నారు సర్కిల్లో? 15 మెంబర్స్. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ తీస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ కి టైం అయింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఇంట్లో చేసుకోండి. అంతే, సిలబస్ అయితే అయిపోయింది. ఫస్ట్ సైకిల్ రీజనింగ్ సిలబస్ కంప్లీటెడ్. ఇంతకంటే ఎక్కువ మోడల్స్ లేవు ప్రిలిమ్స్ వరకు. ఓకేనా? స్క్రీన్ షాట్స్ తీసుకొని ఈజీగానే వచ్చేస్తాయి. రాకపోతే నాకు వాట్సాప్ లో అడగని చెప్తాను. కానీ ఈజీనే, ఇప్పుడు మనం చేసిన దానికంటే ఈజీగానే ఉంటాయి. సింగిల్ పాసిబిలిటీలో వచ్చేస్తాయి. ఇది తీసుకున్నారా స్క్రీన్ షాట్?
ఇది కూడా తీసుకోండి. ఈ 2 పజిల్స్ కూడా ఇంట్లో చేసుకోండి. డౌట్ ఉంటే అడగండి. క్లాస్ అయితే అయిపోయింది. మేబీ మొన్న ఎగ్జామ్ లో ఇచ్చిన మోడల్, ఆ మోడల్ కోసం నేను వెతికాను బట్ నాకు దొరకలేదు. చూడండి, మొన్న ఎగ్జామ్ లో తనకి నాకు ఇద్దరికి ఒకే షిఫ్ట్ లో ఏమొచ్చిందంటే ఇవి ఏమంటారు దానికి, పోస్టులు. ఇప్పుడు బ్యాంక్ లో పోస్ట్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి, నార్మల్ ఎస్ఎస్ ఉంటారు, అంటే స్టాఫ్ సర్వీస్ పర్సన్ ఒకరు ఉంటారు, వాళ్ళకంటే హైయెస్ట్ పర్సన్ క్లర్క్, వాళ్ళకంటే హైయెస్ట్ పర్సన్ పిఓ, పిఓ కంటే హైయెస్ట్ పర్సన్ ఎవరు మేనేజర్, మేనేజర్ కంటే హైయెస్ట్ పర్సన్ ఏజిఎం, ఏజిఎం కంటే హైయెస్ట్ పర్సన్ డైరెక్టర్. ఇవి ఏదైనా ఆర్గనైజేషన్ లో ఉండే నార్మల్ పోస్టులు ఇవి కదా. హైయెస్ట్ లెవెల్ నుంచి లోయెస్ట్ లెవెల్ వరకు ఉండే వాళ్ళ ఏమంటారు పోస్టులు ఇవి. ఈ డైరెక్టర్ అంటే టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నట్టు, స్టాఫ్ అంటే లోవర్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నట్టు, అంతేనా? సో మాకేంటి ఇచ్చాడంటే పజిల్ ఇలా 8 ఎంతమంది అయ్యారు, 3 4 5 6 మెంబర్స్ అనుకోండి. ఈ 6 మెంబర్స్ ఒక బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్కరి పోస్ట్ ఒక్కొక్కటి. వీళ్ళని ఎవరిది ఏ పోస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ ఆర్డర్ వచ్చేసి, అదే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు వెళ్ళారని ఇచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఆర్డర్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ నుంచి లోయెస్ట్ లెవెల్ వరకు ఉన్నారు. అంటే మనం నెంబరింగ్ అనేది ఇలా వేసుకోవాలి, అంటే హైయెస్ట్ లెవెల్ డైరెక్టర్, వాళ్ళ తర్వాత లెవెల్, వాళ్ళ తర్వాత లెవెల్. సో లెవెల్ బేస్ చేసుకొని వాళ్ళని మనం అరేంజ్ చేసుకోవాలి. రిమైనింగ్ అంతా కామన్, మనం చేసినట్టే ఉంటుంది, కష్టమైతే కాదు. పజిల్స్ అంటే ఎగ్జామ్ లో మనం ఎప్పుడు చేసినవే ఇవ్వడు, అప్పుడప్పుడు పేపర్ డిఫికల్టీ పెంచడానికి కొంచెం కొత్తగా ట్రై చేస్తాడు. అలా అని మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఉండదు. చిన్న చిన్న మ్యాజిక్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్ ఫైండ్ చేసుకోవడమే. ఆ రోజు ఇచ్చిన పజిల్ లో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ మనం కాంప్లెక్స్ అరేంజ్మెంట్స్ చేసాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు వెళ్ళారు, ఒక్కొక్క కార్ లో వెళ్ళారు, అలానే ఇది కూడా. కాకపోతే మనం పేర్లు ఎక్కడ పడితే అక్కడ రాసుకున్నాం, ఇక్కడేమో ఆర్డర్ లో రాయమని చెప్పాడు అంతే. ఓకేనా? ఆ ప్రాబ్లం అయితే నాకు దొరకలేదు, దొరికినప్పుడు మీకు చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? బాయ్. ఇంకా ఇప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకున్నవి ఇంట్లో చక్కగా చేసుకోండి. బాయ్.